హలో అండి. గుడ్ ఈవెనింగ్. యెస్. గుడ్ ఈవెనింగ్ అండి. మన స్పెషల్ సెషన్స్‌లో ఏపీ కరెంట్ అఫైర్స్ గురించి చదువుతున్నాం. సో, 5 సెషన్స్ ఉన్నాయి. ఆల్రెడీ నిన్న ఫస్ట్ సెషన్ అయిపోయింది. ఇవాళ మన సెకండ్ సెషన్. నిన్న మనం 8 టాపిక్స్ కంప్లీట్ చేసాం ఏపీ కరెంట్ అఫైర్స్‌కి సంబంధించి. ఒకవేళ ఎవరన్నా చూడని వాళ్ళుంటే ఆ సెషన్ నిన్న చూడొచ్చండి. దాంతో పాటుగా ఏపీ రిలేటెడ్ ఇరిగేషన్ గురించి 2 సెషన్స్ చూసాం. ఏపీ స్కీమ్స్ వెరీ, వెరీ ఇంపార్టెంట్ అండి. ఏపీ రిలేటెడ్‌గా స్కీమ్స్ దీనికి సంబంధించి 2 సెషన్స్ చూసాం. సో, అవి ఒకసారి అవన్నీ కూడా స్పెషల్ సెషన్స్ రీసెంట్‌గా కంప్లీట్ అయినవే. అవన్నీ కూడా మీరొకసారి చూసుకోవచ్చు. సరే ఇవాల్టి సెషన్‌లో మనం ఇంకొక 10 టాపిక్స్‌ని డిస్కస్ చేయబోతున్నాం ఏపీ కరెంట్ అఫైర్స్‌లో. దానికి వెళ్ళే ముందు ఒకసారి మన ప్లాట్‌ఫార్మ్ గురించి చూసేసి క్విక్‌గా మరి టాపిక్స్‌లోకి వెళ్ళిపోదాం. ఏపీపీఎస్సీ, టీఎస్‌పీఎస్సీకి సంబంధించినటువంటి లార్జెస్ట్ ప్లాట్‌ఫార్మ్ మనది. డిఫరెంట్ ఎడ్యుకేటర్స్ అవైలబుల్‌గా ఉన్నారు. ఒక కోర్స్‌కి ఎన్రోల్ అయినా సరే మిగిలిన వాళ్ళందరి కోర్సెస్ మనం చూసుకోవచ్చు. మరి కోర్సెస్ యొక్క ఫీచర్స్ ఏంటి అకాడమీకి సంబంధించి కోర్స్ ఫీచర్స్ ఏంటి అన్నది ఇక్కడుంది. స్పెషల్ సెషన్స్ అన్ని ఫ్రీ సెషన్స్ ఉంటాయి. వాటిలో మనం చాలా సబ్జెక్ట్స్ మీద ఫ్రీ సెషన్స్ చేసున్నాం ఆల్రెడీ. ఇదిగోండి ఈ లిస్ట్ ఆఫ్ టాపిక్స్ మీద ఫ్రీ సెషన్స్ ఇంతకు ముందే కండక్ట్ చేసున్నాము. ఇది ఒకసారి మనం చూసుకోవాలి. దాని యొక్క ఫీచర్స్ ఏంటి? అకాడమీ సెషన్స్ యొక్క ఫీచర్స్ ఏంటి అనేది ఇక్కడున్నది. అది కూడా చూసుకోవచ్చు. మరి డీఎంఆర్ లైవ్ అన్న కోడ్ యూజ్ చేసుకుంటే పెయిడ్ కోర్సెస్ ఏ కోర్స్‌కైనా సరే 10% డిస్కౌంట్ అనేటటువంటిది ఉంటుంది. ఆ కోర్స్ కూడా మీరు ఒకసారి ట్రై చేయొచ్చు. ఏవైనా కోర్సెస్ కావాలి అనుకుంటే. దానికి సంబంధించిన ప్రొసీజర్ ఏంటి? స్టెప్స్ ఏంటి? అని ఇక్కడ ఉందండి. అదొకసారి చూసుకుంటారు. రైట్. అది మన ప్లాట్‌ఫార్మ్‌కి సంబంధించి మరి కరెంట్ అఫైర్స్‌లో నిన్న మనం ఇవన్నీ డిస్కస్ చేసుకున్నాం. వైఎస్ఆర్ జలకళ స్కీమ్, వైఎస్ఆర్ ఆసరా స్కీమ్, వైఎస్ఆర్ ఫ్రీ అగ్రికల్చరల్ పవర్, న్యూట్రిషనల్ స్కీమ్స్ సంపూర్ణ పోషణ ప్లస్ అవి 2 చూసాము. ఆంధ్రప్రదేశ్ జనరల్ ఇన్స్యూరెన్స్ కంపెనీ దాని గురించి, 3 క్యాపిటల్స్ ఇష్యూ గురించి చూసాం. అమూల్ అనేటటువంటి కోఆపరేటివ్ సొసైటీతో మన ఏపీలో ఉండేటటువంటి అన్ఆర్గనైజ్డ్ సెక్టార్‌లో ఉండేటటువంటి మిల్క్ ప్రొడ్యూసర్స్‌ని లింక్ చేయడానికి ఎంఓయూ చేసుకోవడం. రెన్యూబుల్ ఎనర్జీ ఎక్స్‌పోర్ట్ పాలిసీ మ్యానుఫ్యాక్చరింగ్ మరియు ఎనర్జీని ప్రమోట్ చేయడానికి తీసుకొని రావడం. ఈ 8 టాపిక్స్ గురించి చదువుకున్నాం. ఇవాళ మనం చదువుకోబోయే మిగిలిన టాపిక్స్‌లో సౌత్ కోస్టల్ రైల్వే అసలు ఆ సౌత్ కోస్టల్ రైల్వే ఏంటి? దానికి సంబంధించి వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ స్కీమ్, లెజిస్లేటివ్ కౌన్సిల్‌ని అబాలిష్ చేయాలని క్యాబినెట్ నిర్ణయించింది. అవునా? అవ్వలేదు. బట్ క్యాబినెట్ అయితే దానికి సంబంధించి డెసిషన్ తీసుకుంది. అసలు దానికి సంబంధించి పాలిటీలో అడగొచ్చు. పాలిటీలో మనకి లెజిస్లేటివ్ కౌన్సిల్స్ ఎలా ఏర్పడతాయి? ఎలా అబాలిష్ చేస్తారు? అన్నట్టుగా క్వెషన్ అడగొచ్చు. నెక్స్ట్ జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ దానికి రిలేటెడ్‌గా ఏపీ గవర్నమెంట్ తీసుకున్న మెజర్స్. ఫస్ట్ ఫ్రూట్ ట్రైన్ అనేటువంటిది లాంచ్ చేశారు అనంతపూర్ నుంచి. సో, అదంటే ఏంటి? దానికి సంబంధించిన విషయాలు. పెన్షన్ కానుక. సో, మనము స్కీమ్స్ గురించి చదువుకునేటప్పుడు పెన్షన్ రిలేటెడ్ ఇష్యూస్ గురించి చదువుకున్నాం. సో, దాంట్లో వైఎస్ఆర్ పెన్షన్ కానుక, దిశ పోలీస్ స్టేషన్ అనేటటువంటిది తీసుకొనొచ్చారు. దానికి సంబంధించి దిశ చట్టం అంటే ఏంటి? దాని విషయాలు చూద్దాం. వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్. దీంట్లో ఏపీ పార్ట్‌గా ఉంది. సో, మరి దానికి సంబంధించి ఏంటి? ఆ స్కీమ్ యొక్క ఫీచర్స్ ఏంటో చూద్దాం. ఆన్‌లైన్ వేస్ట్ మేనేజ్మెంట్ పోర్టల్ దీన్ని తీసుకొని రావడం జరిగింది. ఇంతకీ ఆన్‌లైన్ వేస్ట్ మేనేజ్మెంట్ పోర్టల్ అంటే ఏంటి? ఈ 9 టాపిక్స్ కొత్తగా మనం చూడబోతున్నవి 8 టాపిక్స్. రైట్? లాస్ట్ 8 ఇప్పుడు కొన్ని. సో, ఈ 9 టాపిక్స్ మనం చూద్దామండి. రైట్. ఒకసారి ఇవన్నీ క్విక్‌గా రివిజన్ చేసుకోండి. ఎవరైనా నిన్నటి సెషన్ చూడని వాళ్ళుంటే చూడొచ్చు. సో, స్కీమ్స్ గురించి చదివాం. వైఎస్ఆర్ జలకళ స్కీమ్ అంటే ఏంటి? దాని ఫీచర్స్ ఏంటి? హ్మ్. ఇంకా నెక్స్ట్ వైఎస్ఆర్ ఆసరా స్కీమ్ ఏంటి? దానికి సంబంధించి విమెన్ ఎంపవర్‌మెంట్ కోసం దాని రిలేటెడ్‌గా మిగిలిన స్కీమ్స్ ఏంటి అని చూసాము. వైఎస్ఆర్ ఫ్రీ అగ్రికల్చరల్ పవర్ అన్నారు. అసలు ఆ స్కీమ్ ఏంటి? దానికి సంబంధించినటువంటి ఫీచర్స్ ఏంటి? దాంట్లో రెన్యూబుల్ ఎనర్జీ కావాలి. అది దేని ద్వారా తీసుకొనొస్తారనుకున్నాం. న్యూట్రిషనల్ స్కీమ్స్‌లో వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్ అన్నారు. సో, అవి 2 ఏంటి? అని కూడా మనం నిన్న చదువుకున్నాం. ఆంధ్రప్రదేశ్ జనరల్ ఇన్స్యూరెన్స్ కంపెనీ ఇది మనకి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద మన ఓన్ ఇన్స్యూరెన్స్ స్కీమ్ ఇంప్లిమెంట్ చేసుకోవాలి. అది కాకుండా అని చెప్పేసి దానికోసం ఒక ఇన్స్యూరెన్స్ సంబంధించిన ఫర్మ్ ఉండాలి అన్న దానికోసం ఈ స్కీమ్ తీసుకొని రావడం జరిగింది. దాని ఫీచర్స్ ఏంటి? తర్వాత 3 క్యాపిటల్ బిల్స్ దానికి సంబంధించినటువంటి విషయాలు. సీఆర్‌డీఏ రిపీల్ బిల్ పాస్ అయింది. దాన్ని గవర్నర్ ఆమోదించారు. 3 క్యాపిటల్స్‌కి సంబంధించి డీసెంట్రలైజేషన్ బిల్ పాస్ అయింది. దానికి గవర్నర్ ఆమోదం తెలపడం జరిగింది. సో, మరి ఆ కాన్సెప్ట్ ఏంటి?
ఎక్కడెక్కడ ఇలాంటి క్యాపిటల్ సిటీస్ ఉన్నాయి? రీజన్స్ ఏంటి? ఏ ఏ కమిటీస్ దానికి రికమెండేషన్స్ చేశాయి? దానికి సంబంధించి కన్సర్న్స్, ఛాలెంజెస్ ఏంటి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే? ఇవన్నీ మనం నిన్న చదువుకున్నాం. ఏపీ గవర్నమెంట్ ఒక ఎంఓయూ మెమరాండమ్ ఆఫ్ అండర్‌స్టాండింగ్‌ని సైన్ చేయడం జరిగింది అమూల్‌తో అనుకున్నాం. నెక్స్ట్ గవర్నమెంట్ రెన్యూబుల్ ఎనర్జీ ఎక్స్‌పోర్ట్ పాలిసీ మ్యానుఫ్యాక్చరింగ్ ఎనర్జీ సెక్టార్‌ని ప్రమోట్ చేయడానికి తీసుకొచ్చింది అనుకున్నాం. సో, అవి 8 ఇష్యూస్ మనం డిస్కస్ చేసుకున్నవి. ఇవాళ మనం 9థ్ ఇష్యూ దగ్గర నుంచి మొదలు పెడదాం. సౌత్ కోస్టల్ రైల్వేస్. సౌత్ కోస్టల్ రైల్వేస్ మనకి ఏపీ రీఆర్గనైజేషన్ చట్టము 2014లో షెడ్యూల్ 13 కింద ఇన్‌ఫ్రాస్ట్రక్చరల్ డెవలప్‌మెంట్ దీని కింద ఓన్లీ ఏపీకే కాదు, అటు ఏపీకి, ఇటు టీఎస్‌కి సంబంధించి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని డెవలప్ చేస్తాము అని చెప్పి కొన్ని దీంట్లో యాడ్ చేయడం జరిగింది. కొన్ని ఎమినెంట్ ఇన్‌స్టిట్యూషన్స్‌ని సెటప్ చేయడము, ఎయిమ్స్ తీసుకొనొస్తాము, ట్రైబల్ యూనివర్సిటీ తీసుకొస్తాము, పోర్ట్ అని ఇలాగా చాలా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కి సంబంధించి ప్రామిసెస్ 13థ్ షెడ్యూల్‌లో యాడ్ చేసున్నాయి. అవునా? సో, దాంట్లో ఐటెమ్ 8 దీని ప్రకారం సెంట్రల్ గవర్నమెంట్ ఇండియన్ రైల్వేస్ ద్వారా మీకొక కొత్త రైల్వే జోన్ ఇస్తాము అన్నారు. ఆంధ్రప్రదేశ్‌కి రెసిడ్యూల్ ఆంధ్రప్రదేశ్ అంటాం. మిగిలిన డివైడ్ అవ్వగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్‌కి ఒక సెపరేట్ ఒక న్యూ రైల్వే జోన్ ప్రకటిస్తామన్నారు. సో, ఆ ప్రామిస్ ఆ ఐటెమ్ 8 షెడ్యూల్ 13 దాన్ని ఫుల్‌ఫిల్ చేసేందుకు గాను మరి గవర్నమెంట్ బడ్జెట్‌లో దీన్ని అనౌన్స్ చేయడం జరిగింది. ఒక న్యూ రైల్వే జోన్‌ని ప్రపోజ్ చేయడం జరిగింది. రైట్. దీనికి సౌత్ కోస్ట్ రైల్వేగా పేరు పెట్టడం జరిగింది. ఇంతకుముందు మనకి సెంట్రల్ ఏంటి? సౌత్ సెంట్రల్ రైల్వే. అవునా? సౌత్ సెంట్రల్ రైల్వే అనేటటువంటిది మనకుండేటటువంటి మేజర్ జోన్ అన్నమాట. ఇప్పుడు అదేమో ఇటు తెలంగాణకు వెళ్ళడం వల్ల కొత్త రైల్వే జోన్‌గా సౌత్ కోస్ట్ రైల్వేస్ అనేటటువంటిది ఇవ్వడం జరిగింది. గుంతకల్, గుంటూరు, విజయవాడ డివిజన్స్. సో, వీటిలో ఇవి ఉంటాయి అని చెప్తున్నారు. న్యూ జోన్ అనేటటువంటిది ఇది 18థ్ రైల్వే జోన్ అన్నమాట. దానికి సంబంధించి న్యూ ఈస్ట్ కోస్ట్ రైల్వే అనేది అటు ఒడిస్సా సైడ్‌కి వెళ్తుంది. సో, ఇది మనకున్నటువంటిది సౌత్ కోస్ట్ రైల్వే. అదొకటి చూసుకుంటారు. సౌత్ సెంట్రల్ రైల్వేలో హైదరాబాద్, సికింద్రాబాద్, నాందేడ్ డివిజన్స్ ఉంటాయి. ఇంతకుముందు ఇదుండేది సెంట్రల్‌గా. ఇప్పుడు కొత్త రైల్వే జోన్‌ని దీన్ని తీసుకొనొచ్చారు. ఆ విషయం మనం తెలుసుకుంటాం. అది బడ్జెట్‌లో ఇచ్చిన ప్రామిస్ దాన్ని ఫుల్‌ఫిల్ చేశారు. దీన్ని ఎలా యూజ్ చేసుకోవాలి ఎగ్జామ్‌లో అది కదా విషయం. ప్రిలిమ్స్‌లో అయితే డైరెక్ట్‌గా దీనికి సంబంధించి ఇది ఎన్నో జోన్ అనో, లేదా దానికి సంబంధించి పాయింట్సో ఏమున్నాయి దాంట్లో అలా అడిగేదానికుంటుంది. అదే మెయిన్స్‌కొచ్చేటప్పటికి దీని నుంచి ఎలా అడగొచ్చు? మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో 13థ్ షెడ్యూల్ కింద ఏపీ రీఆర్గనైజేషన్‌లో ఇచ్చినటువంటి ప్రామిసెస్‌ని ఎలాగ ఫుల్‌ఫిల్ చేసింది? సెంట్రల్ గవర్నమెంట్ 13థ్ షెడ్యూల్‌లో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కి మనకి ఉన్నాయి కదా! షెడ్యూల్స్ ఉన్నాయి. సో, వీటిలో 13థ్ షెడ్యూల్‌లో ఇచ్చినటువంటి ప్రామిసెస్‌ని ఎలా ఫుల్‌ఫిల్ చేయగలిగింది? ఇలాంటి క్వెషన్స్ వచ్చినప్పుడు ఇదిగో అని ఎగ్జాంపుల్‌గా రాసుకోవడానికి ఇది యూజ్ అవుతుంది. నెక్స్ట్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ స్కీమ్. మనం స్కీమ్స్ చదువుకునేటప్పుడు దీని గురించి చదివాం. అవునా? స్కీమ్స్ అనేటటువంటి వాటికి 2 సెషన్స్ తీసుకొని చదివాం. వాటిలో వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ స్కీమ్ ఇది ఆల్రెడీ మనకున్నింది ఇంతకు ముందు కూడా. ఈ మోడల్‌ని బేస్ చేసుకొనే మనకిప్పుడు ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన అనేది తీసుకొనొచ్చారు. అవునా? ఆయుష్మాన్ భారత్ కింద ఇన్స్యూరెన్స్ స్కీమ్ ఏంటి? ఆయుష్మాన్ భారత్ కింద 2 స్కీమ్స్. ఒకటి ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన. రెండోదొచ్చేటప్పటికి ప్రైమరీ హెల్త్ కేర్‌కి సంబంధించి హెల్త్ అండ్ వెల్‌నెస్ సెంటర్స్. ఇవి 2 తీసుకొచ్చారు. హెల్త్ అండ్ వెల్‌నెస్ సెంటర్స్, ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన. సో, వీటిలో మరి వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ స్కీమ్ అనేటటువంటిది ఈ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన దీన్ని లైన్‌లో తీసుకొచ్చారు. సో, ఎన్టీఆర్ ఆరోగ్య సేవ ఫస్ట్ ఆరోగ్యశ్రీ అని ఉండేదండి. ఆరోగ్యశ్రీని కాస్త ఎన్టీఆర్ ఆరోగ్య సేవ అని చేశారు. మళ్ళీ దీన్ని మార్చి మళ్ళీ మొదటికే వచ్చింది. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ అని వచ్చింది. ఫస్ట్ టైమ్ వైఎస్ఆర్ సీఎం అయినప్పుడు దీన్ని తీసుకొచ్చారన్నమాట. ఆరోగ్యశ్రీ పథకం అని చెప్పి. సో, దాన్ని నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చినప్పుడు పేరు మార్చుకుంది. మళ్ళీ ఇంకో గవర్నమెంట్ వచ్చినప్పుడు మళ్ళీ పేరు మార్చుకున్నారు. అలా మార్చుకుంటూ వెళ్లారు. బట్ ఒక్కొక్క దాంట్లో స్కీమ్స్ ఏమైనా ట్రీట్మెంట్‌లో మెథడ్స్ కానివ్వండి, ఎలిజిబిలిటీ కండిషన్స్ కానివ్వండి, నంబర్ ఆఫ్ సర్వీసెస్ కానివ్వండి, వీటిలో మార్పు అనేటటువంటిది ఉంది. సరే దీనికి సంబంధించి చూడాలి. మీరు గుర్తుందా అండి మనము ప్రీవియస్ క్వెషన్స్ కనుక మీరు మెయిన్స్ క్వెషన్స్ ఒకవేళ గ్రూప్ 1 రాస్తూ ఉంటే మెయిన్స్ క్వెషన్స్‌లో మీరు చూస్తే దీన్ని అడిగి దీన్నే 10 మార్క్స్ క్వెషన్‌గా ఎలా అడిగారు 2017లో ఎన్టీఆర్ ఆరోగ్య సేవ దాని యొక్క క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఏంటి? దాని బెనిఫిట్స్ ఏంటి? అన్నది 10 మార్కులకి అడిగారు.
సో, ఇప్పుడు కూడా దీన్ని ఒక 10 మార్క్స్ క్వెషన్ గాను, అట్‌లీస్ట్ ఒక క్వెషన్‌లో ఒక పార్ట్ గాను అడిగే అవకాశం ఉంది. ఇంపార్టెంట్ కాబట్టి. సో, అందువల్ల వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ అనేది ఇంపార్టెంట్. సరే ఇక్కడ చూడండి. ఏప్రిల్ 2020 నుంచి ఈ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ అనేటటువంటిది ఇంప్లిమెంట్ అవుతుంది అన్నారు. కానీ ఇంకా ఆరోగ్యశ్రీ కార్డ్స్ పంచారా? అన్ని ప్లేసుల్లో. కోవిడ్ రావడంతో పెండింగ్ పడిపోయింది. బట్ ఏప్రిల్ నుంచి ఇంప్లిమెంట్ చేయాలి అన్నటువంటిది ప్లాన్ అన్నమాట. దీని కింద ఏంటి ఎలిజిబిలిటీ కండిషన్స్, ట్రీట్మెంట్స్ వేటికి అందిస్తాము. రూ. 5,00,000 కొన్ని ప్లేసుల్లో ఇచ్చారని అంతా జరగలేదు. కంప్లీట్ అవ్వలేదు. ఈ ఆరోగ్యశ్రీ కార్డ్స్ అనేటటువంటివి ఏవైతే రిలీజ్ చేస్తున్నారో అన్ని ప్లేసుల్లో జరగలేదు. కొన్ని ప్లేసెస్‌లోనే ఇదిగోండి ఫస్ట్ ఎక్కడ మొదలుపెట్టారు? ఏలూరు. వెస్ట్ గోదావరిలో ఏలూరులో మొదలుపెట్టారు. కొన్ని ప్రాంతాల్లో ఇస్తూ వచ్చారు. కోవిడ్ రావడంతో చాలా ప్లేసెస్‌లో దీని డిస్బర్స్‌మెంట్ జరగలేదు. గ్రౌండ్ లెవెల్‌కి వచ్చి చూస్తే మనకి కొంచెం ఐడియా వస్తుంది. చాలా ప్లేసెస్‌లో డిస్బర్స్‌మెంట్ జరగలేదండి. ఇంకా జరగలేదు. సరే. ఇన్‌కమ్ లిమిట్స్ రూ. 5,00,000 యాన్యువల్‌గా రూ. 5,00,000 ఇదిగోండి ఉన్న వాళ్ళకి ఆరోగ్యశ్రీ కార్డ్స్ అనేటటువంటివి అవైలబుల్‌గా ఉండేలాగా చేస్తాము అని చెప్పడం జరిగింది. ట్రీట్మెంట్ అనేటటువంటిది రూ. 1,000 పైన ఉంటే ఏ ఏ పర్టిక్యులర్ జబ్బుకైనా రూ. 1,000 పైన ఖర్చవుతుంది అనుకుంటే, ఆ జబ్బులకి ఈ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ స్కీమ్ వర్తిస్తుందని చెప్పారు. ఇంతకుముందు 1059 డిసీజెస్‌ని దీని కింద కవర్ చేశారు. మరి రీసెంట్ ఏపీ బడ్జెట్‌లో ఒక 1000 ఇంకా యాడ్ చేస్తూ 2059 డిసీజెస్ అనేవి దీని కిందకొస్తాయి అని చెప్పారు. కరోనా వైరస్ ఉందా దీని కింద? ఉందా? కోవిడ్-19 ఉందా? యెస్. కోవిడ్-19 కూడా దీని కింద కవర్ చేయడం జరిగింది. క్విక్‌గా చూసేద్దాం. పోస్ట్ సర్జరీ కేర్. పోస్ట్ సర్జరీ కేర్‌కి సంబంధించి రూ. 5,000 మొత్తాన్ని ఇచ్చే విధంగా డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ అనేటటువంటిది క్రియేట్ చేయడం జరిగింది. రైట్. ఆసరా. దీనికి సంబంధించి పోస్ట్ సర్జరీ తర్వాత ఇవ్వడము. పెన్షన్స్ ఎవరికైతే ఎలిజిబులో వాళ్ళకి 3,000 నుంచి రూ. 10,000 పెన్షన్స్ ఎస్పెషల్లీ కిడ్నీ డిసీజెస్ వాళ్ళు ఉంటారు దానికి సంబంధించి. ఆశా వర్కర్స్‌కి సంబంధించి కమ్యూనిటీ హెల్త్ కేర్ వర్కర్స్ వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క సాలరీస్‌ని ఎవ్రీ 350 హౌసెస్‌కి ఒక ఆశా వర్కర్ ఉండాలి అని తీసుకొని రావడము. ప్లస్ శానిటైజేషన్ వర్కర్స్ ఎవరైతే హాస్పిటల్స్‌లో ఉంటారో వాళ్ళ యొక్క సాలరీస్ డబుల్ చేయడము ఈ స్కీమ్‌లో పార్ట్‌గా ఉంది. అంబులెన్సెస్ కూడా 1056 అంబులెన్సెస్‌ని పర్చేజ్ చేయడం జరిగింది. వాటిని లాంచ్ చేయడం జరిగింది. డబ్ల్యూహెచ్ఓ స్టాండర్డ్స్‌లో ఈ అంబులెన్సెస్‌ని మెయింటైన్ చేస్తాము అన్నట్టుగా చెప్పారు. సో, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ అంటే ఏంటి? దాని ఇంపార్టెంట్ ఫీచర్స్ ఏంటి? లేదా ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి? దీని ద్వారా మనకొచ్చే అడ్వాంటేజెస్ ఏంటి? అలా అడిగినప్పుడు దీని ద్వారా ఏమవుతుంది? మనం గుర్తుందా? స్కీమ్స్ చదువుకున్నప్పుడు కూడా మనం కొన్ని పాయింట్స్ అనుకున్నాం. నేషనల్ హెల్త్ పాలిసీలో చెప్పినట్టుగా యూనివర్సల్ హెల్త్ కేర్ అనేటటువంటిది లభించడం జరుగుతుంది. దాంతో పాటు అందరికీ అఫోర్డబుల్‌గా హెల్త్ కేర్‌ని యాక్సెసిబుల్‌గా ఉండేలాగా చూడడం జరుగుతుంది. సో, హెల్తీ హ్యూమన్ పవర్ అంటే అదొక డెమోగ్రఫిక్ డివిడెండ్‌గా ఉండడం జరుగుతుంది. ఇవేనా మనం అనుకున్నది? సో, డయాగ్నోస్టిక్స్ ఇవంతా కూడా ఫ్రీగా అందిస్తాయి. డెమోగ్రఫిక్ డివిడెండ్‌కి అల్టిమేట్‌గా హ్యూమన్ డెవలప్‌మెంట్ మరియు డెమోగ్రఫిక్ డివిడెండ్‌కి ఇది అల్టిమేట్‌గా దారితీస్తుంది అనుకున్నాం. ఇలాంటి ఇన్స్యూరెన్స్ స్కీమ్ ఇది. సరే. యెస్. హెల్త్‌కి సంబంధించి ఎక్కువ స్పెండ్ చేయాలన్నదే నేషనల్ హెల్త్ పాలిసీలో ఉన్నటువంటి మేజర్ ఇదన్నమాట. దానిలో భాగంగా ఇలాంటి స్కీమ్స్ తీసుకొని రావడం. నెక్స్ట్ లెజిస్లేషన్ కాదు. లెజిస్లేటివ్ కౌన్సిల్‌ని అబాలిష్ చేయాలి అన్నటువంటి ఐడియా. అదేనా? ఇక్కడ పాలిటీలో దీనికి రిలేటెడ్‌గా క్వెషన్స్ అడగొచ్చండి. దీని నుంచి మంచి క్వెషన్స్ అడగొచ్చు అని నేను అనుకుంటున్నాను. రైట్. లెజిస్లేటివ్ కౌన్సిల్స్ అసలెలా ఏర్పడతాయి? ఎలా వాటిని అబాలిష్ చేయొచ్చు? అంటే క్రియేషన్, అబాలిషన్ 2 డిఫరెంట్ యాస్పెక్ట్స్. క్రియేట్ చేసేదెవరు? అబాలిష్ చేసేదెవరు? ఫస్ట్ బేసిక్స్‌కొచ్చేద్దాం. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం లెజిస్లేటివ్ కౌన్సిల్స్ ఎగువ సభ ఇది. అవునా? చాలా స్టేట్స్‌లో బైకామరల్ లెజిస్లేచర్ అంటాం. సరే. ఒకసారి బేసిక్స్ నుంచి వచ్చేద్దాం. మనకి ఏ పర్టిక్యులర్ చట్టం కింద బైకామరల్ లెజిస్లేషన్ వచ్చిందండి? 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చట్టము. దీని కింద ఏమని చెప్పారు? ప్రావిన్సెస్‌లో కూడా అంటే స్టేట్స్‌లో కూడా బైకామరల్ లెజిస్లేచర్ అన్నారు. అవునా? స్టేట్స్‌కి సంబంధించి బైకామరల్ లెజిస్లేషన్ 1935 చట్టంలో వచ్చింది. 1919 చట్టంలో పార్లమెంట్‌లో వచ్చింది. కదా అండి! 1919 చట్టం ప్రకారం పార్లమెంట్ బైకామరల్. ఇక్కడ 1935 చట్టం ప్రకారం ప్రావిన్సెస్‌లో బైకామరల్ అన్నారు. సో, ఆ విధంగా బైకామరల్ లెజిస్లేషన్స్ మొదలయ్యాయి. కొన్ని ప్రావిన్సెస్‌లో మాత్రమే. ఆ తర్వాత మనకి కాన్స్టిట్యూషన్ వచ్చింది.
కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఏం చెప్పింది? బైకామరల్ లెజిస్లేషన్స్ ఉండొచ్చు. దానికి ఒకటే కండిషన్ ఏంటి? మనకి లెజిస్లేటివ్ అసెంబ్లీ ఏదైతే ఉంటుందో, అది ఒక తీర్మానాన్ని పంపించాలి. ఒక రిజల్యూషన్‌ని పాస్ చేయాలి. ఆ రిజల్యూషన్ అనేటటువంటివి ఎవరు రిజల్యూషన్ గనక లెజిస్లేటివ్ అసెంబ్లీ పాస్ చేసి పార్లమెంట్‌కి పంపిస్తే, పార్లమెంట్ అనేటటువంటిది నాడ్ ఇవ్వాలి. పార్లమెంట్ చట్టం ద్వారా ఒక లా తీసుకొనొచ్చి, ఆ చట్టం ద్వారా లెజిస్లేటివ్ కౌన్సిల్‌ని క్రియేట్ చేస్తుంది. అదే లెజిస్లేటివ్ కౌన్సిల్‌ని అబాలిష్ చేయాలంటే కూడా సేమ్. లెజిస్లేటివ్ కౌన్సిల్‌ని అబాలిష్ చేయాలన్నా రిజల్యూషన్ తీసుకొనొచ్చి పార్లమెంట్‌కి పంపిస్తే, పార్లమెంట్ దాన్ని కన్సిడర్ చేసుకొని మళ్ళీ లెజిస్లేటివ్ కౌన్సిల్‌ని అబాలిష్ చేస్తుంది. ఇదేనా ప్రాసెస్? అంటే స్టేట్స్ చేతిలో లేదు. అది ఫస్ట్ విషయం. స్టేట్స్ చేతిలో లెజిస్లేటివ్ కౌన్సిల్‌ని క్రియేట్ చేయడం, అబాలిష్ చేయడం ఇనీషియల్ స్టేజ్‌లో యెస్. స్టేట్స్ రిజల్యూషన్ పంపించాలి. బట్ ఫైనల్ డెసిషన్ ఎవరి మీద ఆధారపడుంది? పార్లమెంట్ మీద ఆధారపడుంది. యెస్. ఇక్కడ స్టేట్స్ అనేటటువంటివి రిజల్యూషన్‌ని స్పెషల్ మెజారిటీతో పాస్ చేయాలి. పార్లమెంట్ అనేటటువంటిది సింపుల్ మెజారిటీ. రైట్. పార్లమెంట్ సింపుల్ మెజారిటీతో అప్రూవల్ ఇవ్వాలి. స్టేట్స్ స్పెషల్ మెజారిటీతో రిజల్యూషన్‌ని పాస్ చేయాలి. సరే ఇక్కడ స్టేట్స్ యొక్క రోల్ ఇనిషియేషన్ వరకు మాత్రమే. అంతేనా అండి? స్టేట్స్ యొక్క రోల్ లెజిస్లేటివ్ కౌన్సిల్‌ని అబాలిష్ చేయాలన్నా, క్రియేట్ చేయాలన్నా వాటి యొక్క రోల్ లిమిటెడ్ మాత్రమే. అది మనకు తెలుసు. ఇంతకీ ఎందుకు అబాలిష్ చేయాలి? సరే ఇది ఇలా అడగొచ్చండి. లెజిస్లేటివ్ కౌన్సిల్స్ అసలెందుకుండాలి? లెజిస్లేటివ్ కౌన్సిల్‌ని అబాలిష్ చేస్తే ఏమవుతుంది అని అడగొచ్చు. ఇప్పుడు ఏపీ స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్‌ని తీసేయండి అన్నారు. సో, తీసేసిన తర్వాత పెట్టండి అని గూడా అడుగుతారు. సో, ఎందుకసలు లెజిస్లేటివ్ కౌన్సిల్ యొక్క యూజ్ ఏంటి ఇంతకి? ఎందుకుండాలది? అబాలిష్ చేయండి అని అంటున్నారు. మరి అబాలిషన్‌కి ఏంటి రీజన్స్ ఏంటి? ఎందుకు అబాలిషన్ చేయాలి? ఎందుకు లెజిస్లేటివ్ కౌన్సిల్స్ మనకి యూజ్ అవుతాయి? ఇవి 2 క్వెషన్స్ అండి. డైరెక్ట్‌గా ఇలానే అడగొచ్చు మనకి. పాలిటీలో మెయిన్స్ క్వెషన్‌లో ఇలా అడిగారనుకుందాం మిమ్మల్ని. ఎందుకు లెజిస్లేటివ్ కౌన్సిల్ యొక్క అడ్వాంటేజెస్ లేదా రిలవెన్స్ ఏంటి? ఎందుకుండాలి? అది ఎంత రిలవెంట్ ఇప్పుడు? మరి దాన్ని అబాలిష్ చేయాలంటున్నారు గదా! రీజన్స్ ఏంటి? ఫైనల్‌గా మీ జడ్జిమెంట్ ఏంటి? ఉండాలా? వద్దా? ఇలా క్వెషన్స్ అడగొచ్చండి. ఫస్ట్ అయితే ఎంత రిలవెంట్? లెజిస్లేటివ్ కౌన్సిల్స్ ఎంత రిలవెంట్ చెప్పండి. క్విక్‌గా చెప్పాలి. మీరందరూ యాక్టివ్‌గా ఉండాలి. సో, ఫస్ట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అనేటటువంటిది ఫస్ట్ హేస్టీ లెజిస్లేషన్. హేస్టీ లెజిస్లేషన్ అంటే ఏంటి? లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎప్పుడూ గూడా డైరెక్ట్‌లీ ఎలక్టెడ్ కదా అండి! లెజిస్లేటివ్ అసెంబ్లీకి, లెజిస్లేటివ్ కౌన్సిల్‌కి ఏంటి తేడా? ఇదేమో డైరెక్ట్‌లీ ఎలక్టెడ్. అదేమో ఇండైరెక్ట్‌లీ. సో, దాంట్లో కొంత డైరెక్ట్, కొంత ఇండైరెక్ట్. సో, హేస్టీ లెజిస్లేషన్ అనేటటువంటిది. సో, డైరెక్ట్‌లీ ఎలక్టెడ్ ఉన్నప్పుడు వాళ్ళ ఓట్ బ్యాంక్ కోసం ఏ చట్టాలంటే ఆ చట్టాలు చేయకుండా హేస్టీ లెజిస్లేషన్స్‌ని తగ్గిస్తుంది. ఓకే. రెండోది యెస్. దీంట్లో ఈ ఈ మనకి ఇంటెలెక్చువల్స్. సో, ఇంటెలెక్చువల్స్ ఎవరైతే ఓట్స్ ద్వారా ఎన్నికవ్వబడలేదో వాళ్ళని నామినేట్ చేయొచ్చు. అవునా అండి? గవర్నర్ నామినేట్ చేయొచ్చు. సో, ఇంటెలెక్చువల్ స్పేస్‌లో కూడా ఇంటెలెక్చువల్స్‌ని వీళ్ళని ఎంకరేజ్ చేయడానికి అది ఉపయోగపడుతుంది. రెండోది హౌస్ ఆఫ్ డిబేట్‌గా అంతేనా? లేదా హౌస్ ఆఫ్ రెఫరీ అంటారు. సో, ఒక రెఫరీగా అంటే ఒక డెసిషన్ లెజిస్లేటివ్ అసెంబ్లీ తీసుకున్నాక ఒక రెఫరీగా ఇది యూజ్ అవుతుంది. అంతేనా? హ్మ్. అదే రివిజన్ హౌస్ అనొచ్చు, రెఫరీ హౌస్ అనొచ్చు. ఇదంతా ఒకటే అన్నమాట. రివిజన్ హౌస్, రెఫరీ హౌస్ వాళ్ళ యొక్క ఇంపార్టెంట్ ఇన్‌పుట్స్ ఇస్తారు. ఓకే. ఇంకా ఏమన్నా ఇష్యూస్ దీనికి సంబంధించి? డైవర్సిటీ అంతేనా? అన్ని ప్రాంతాల్ని రిప్రజెంట్ చేసుకునేలాగా డైవర్సిటీ ఆఫ్ కంపోజిషన్ ఉంటుంది. మెంబర్స్ డిఫరెంట్ ఫీల్డ్స్ నుంచి తీసుకుంటారు గాబట్టి డైవర్సిటీ కంపోజిషన్. ఓకే. అందుకని కావాలన్నామా? సరే. గుడ్. మరి ఎందుకు అబాలిష్ చేయాలన్న దానికి ఏంటి రీజన్? చెప్పాలి. ఎందుకు అబాలిష్ చేయాలి అని చెప్తున్నాయి? లెజిస్లేటివ్ కౌన్సిల్‌లో బిల్లుని ఇంట్రొడ్యూస్ చేయాలి. మరి దీనికి సంబంధించి అన్నారు కదా! ఎందుకండి? ఒకటోది ఇది సెకండరీ హౌస్. రాజ్యసభలాగా కాదిది. ఇది సెకండరీ హౌస్ మాత్రమే. రాజ్యసభ సెకండ్ హౌస్. ఏది? పార్లమెంట్‌లో. దానికి ఒక మనీ బిల్ అలాంటి కొన్నిట్లో తప్ప మిగిలిన వాటన్నిటిలో ఈక్వల్ పవర్స్ ఉన్నాయి. లోక్‌సభతో పోలిస్తే. కానీ ఇక్కడ అలా గాదు. సెకండరీ హౌస్ అది. సో, దాని యొక్క పవర్స్ అనేటటువంటివి తక్కువే ఉన్నాయి. అది నామినల్ రోల్‌ని మాత్రమే ఉపయోగపడుతుంది. వెరీ గుడ్. రెండోది పొలిటికల్ అన్‌ఎంప్లాయ్‌మెంట్ స్కీమ్ లాగా అది పనిచేస్తుంది. సో, పొలిటికల్‌గా ఎమ్మెల్యేగా ఎన్నిక కాలేదు. వాళ్ళని ఎమ్మెల్సీ చేసేయండి.
అట్లా. సో, పొలిటికల్ అన్‌ఎంప్లాయిడ్ వీళ్ళకి అదొక బ్యాక్ డోర్. యెస్. అది గూడా యాక్సెప్టెడ్. అది అందరికీ తెలిసిందే. మూడోది అన్నెసెసరీ ఎక్స్‌పెండిచర్ దీంతో. ఊరికే ఇది. ఇది చేసేది పనేమీ లేదు. ఎక్స్‌పెండిచర్ మాత్రం తక్కువ. ఎక్స్‌పెండిచర్ మాత్రం ఎక్కువవుతుంది. ఓకే. అది గూడా ఒకటి. రెండోది అన్నిటికంటే అండి అబ్‌స్ట్రక్షనిస్ట్. రాజ్యసభ గురించి కూడా ఈ ఈ స్టేట్‌మెంట్ ఒచ్చింది. అబ్‌స్ట్రక్షనిస్ట్. అంటే ప్రతిదానికి పాస్ చేసే ప్రతీదీ పుల్లేస్తుందిది. అబ్‌స్ట్రక్షన్ లాగా ఉంది. దీనివల్ల మేము చేయాలనుకుంది ఏది చేయలేకపోతున్నాము. చేయాలనుకున్న దాంట్లో డిలే అవుతుంది. ఇవి నాలుగైనా ప్రైమరీగా లెజిస్లేటివ్ కౌన్సిల్‌ని ఎందుకు తీసేయాలి అనే దానికి జనరల్‌గా చెప్పేది ఇదేనా? రాజ్యసభలాగా ఏమన్నా దీనికి పవర్స్ ఉన్నాయా అంటే లేవు. జస్ట్ ఇది సెకండరీ హౌస్‌గా ఉంది. సో, అటు పవరు లేదు. అలాంటప్పుడు ఎందుకుండాలి? మనీ బిల్‌లో పవర్ లేదండి. ఆర్డినరీ బిల్‌లో గూడా ఒకసారి మళ్ళీ లెజిస్లేటివ్ అసెంబ్లీ వెనక్కి పంపిస్తే ఇంకేం చేయలేదది. పాస్ చేయాలి. జాయింట్ సిట్టింగ్ లాంటివున్నాయా? లేవు. పొలిటికల్లీ ఎవరైతే ఎమ్మెల్యేగా ఎన్నిక కాలేరో వాళ్ళందరికి అకామోడేషన్ కల్పించినట్టు అక్కడ కల్పిస్తున్నారు. అన్నెసెసరీ ఎక్స్‌పెండిచర్ లాగా ఇది చూస్తున్నారు. అబ్‌స్ట్రక్షనిస్ట్ హౌస్‌గా దీన్ని చూస్తున్నారు. సో, అందువల్ల అబాలిషన్ చెయ్యండి అని గవర్నమెంట్ అడుగుతుంది. అప్పుడు మన వ్యూ ఏంటి? మన వ్యూ ఏంటి? డెమోక్రసీలో గమనించాలండి. ఒక డెమోక్రసీలో ఎప్పుడూ కూడా డిస్కషన్, డిబేట్స్ అనేటటువంటివి ఇంపార్టెంట్. సో, దీన్ని లెజిస్లేటివ్ కౌన్సిల్‌ని పొలిటికల్ అన్‌ఎంప్లాయిడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకొక ఆపర్చునిటీ లాగా కాకుండా అదొక హౌస్ ఫర్ డిబేట్. డిబేట్స్‌కి వీటికి ఒక హౌస్ లాగా చూస్తే, ఒక సభలాగా చూస్తే అప్పుడది మంచిదే. కాన్స్టిట్యూషనల్ ఫ్రేమర్స్ అనుకున్నటువంటి థీమ్స్ ఏవైతే ఉన్నాయో, ఇవి ఇప్పటికి కూడా రిలవెంట్. హేస్టీ లెజిస్లేషన్ చేయొచ్చు ఇప్పటికి కూడా. సో, ఇలాగ హేస్టీ లెజిస్లేషన్ వీటన్నిటిని కొంతవరకైనా అడ్డుకోవడానికి ఇది పనికొస్తుంది. అంటే ఒక డెమోక్రసీలో బైకామరలిజం అనేటటువంటిది మనకి ఉపయోగకరమే. కానీ దాని మిస్‌యూజ్‌ని తగ్గించగలగాలి. అలాగ మనం రాసుకోవచ్చండి. మెయిన్స్ క్వెషన్ అడిగితే ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో లెజిస్లేటివ్ కౌన్సిల్స్ దాని గురించైతే ఇప్పటి వరకు క్లారిటీ వచ్చేసినట్టేనా? అందరూ. రైట్? వెరీ గుడ్. యాక్టివ్‌గా ఉండండి. సో, మీకు తెలిసే ఉంటుందక్కడ. మీకు ఓకే అనుకుంటే ఇలాంటి ఒక బటన్ ఉంటుంది. యెస్ అని. సో, అలాంటిది లేదా మీరు యెస్ అని చెప్పొచ్చు. రకరకాలుగా మీకు ఆప్షన్స్ ఉన్నాయిక్కడ. ఇంటరాక్టివ్‌గా మీరెంత ఇంటరాక్టివ్‌గా ఉంటే, నాకు అంత యాక్టివ్‌గా క్లాస్ చెప్పాలనిపిస్తూ ఉంటుందండి. ఎక్కువ పాయింట్స్ ఇంకా చెప్పొచ్చు అనిపిస్తూ ఉంటుంది. లేదు మీకు తెలుసు. ఇప్పుడు చూడండి కొంతమంది స్టూడెంట్స్ ఇక్కడ చెప్తూ ఉంటారు ఆన్సర్స్. సో, అలాగా మీకు తెలిసుంటే మీరు చెప్తూ ఉండండి. అవి మిగిలిన వాళ్ళకి యూజ్ అవుతాయి. మీకు రీకలెక్షన్ లాగా ఉంటుంది. నాకు కూడా ఎంకరేజ్‌మెంట్ లాగా ఉంటుంది. రైట్? సరే గుడ్. సరే ఇక్కడ చూడాలి మరి. అబాలిషన్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ గురించి ఇక్కడేమిచ్చారో కరెంట్ అఫైర్స్‌లో చూద్దాం. రైట్. ఏపీ క్యాబినెట్ అనేటటువంటిది అబాలిషన్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ చేయాలి. ఇది హర్డిల్ చూస్తున్నారా? హర్డిల్. హర్డిల్‌గా ఉంది. ఇంపార్టెంట్ క్రూషియల్ బిల్స్ అన్నిటిని పాస్ చేయడంలో ఇది అడ్డుకుంది. ఇదిగో ఇనీషియల్‌గా ఉన్న ఆంధ్రప్రదేశ్ డీసెంట్రలైజేషన్ ఇంక్లూజివ్ డెవలప్‌మెంట్ ఆఫ్ ఆల్ రీజన్స్ బిల్. ఇదే 3 క్యాపిటల్స్ బిల్. సో, అది సీఆర్‌డీఏ బిల్‌ని వాటిని అప్పర్ హౌస్ పాస్ చేయల. సో, దీంతో ఎలా అడ్డుకుంటావు? గవర్నమెంట్ యొక్క అజెండా అదైనప్పుడు నువ్వెలా అడ్డుకుంటావు? వేరే పార్టీ అని చెప్పి స్టేట్ యొక్క ఇంట్రెస్ట్‌ని పట్టించుకోకుండా అన్నది గవర్నమెంట్ యొక్క వ్యూ పాయింట్. సో, అబ్‌స్ట్రక్షనిస్ట్‌గా ఎందుకు చూడాలి? అన్నది ఇంకొక విషయం. బట్ అబ్‌స్ట్రక్షన్‌గా ఉందిది. సో, అందువల్ల దీన్ని తీసేయాలని. లెజిస్లేటివ్ కౌన్సిల్ గురించి ఇందాకే అన్నాం గదా! అప్పర్ హౌస్ ఇది. రాజ్యసభలాగా ఇది కూడా పర్మనెంట్ హౌస్. కెనాట్ బి డిజాల్వ్డ్. ఇది డిజాల్వ్ చేయలేము. రైట్? ఓన్లీ లెజిస్లేటివ్ అసెంబ్లీని మాత్రమే డిజాల్వ్ చేయొచ్చు. ఫస్ట్ అస్సాం స్టేట్ అస్సాం యొక్క లెజిస్లేటివ్ కౌన్సిల్‌ని అబాలిష్ చేశారు. ఎప్పుడు 1947లోనే స్టేట్ లెజిస్లేచర్ చెప్పడం ద్వారా పార్లమెంట్ అబాలిష్ చేయడం జరిగింది. రైట్? పాయింట్స్ తెలిసి పెట్టుకుంటారు. ఇదేమో ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఇదేమో మనకి మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ డిస్కషన్ ఇంపార్టెంట్. ఏది? ఏంటి అని. నెక్స్ట్. జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్. ఇది ఇంపార్టెంట్ అండి. సస్టైనబుల్ అగ్రికల్చర్ సుస్థిర వ్యవసాయం అంటాం. సస్టైనబుల్ అగ్రికల్చర్‌కి సంబంధించి జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్. దీంట్లో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఒక లోన్ అనేటటువంటిది జర్మనీ డెవలప్‌మెంట్ బ్యాంక్‌తో కలిసి చేసుకోవడం జరిగింది. దేనికి సంబంధించి? జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్‌ని మన స్టేట్‌లో వచ్చే 5 సంవత్సరాల్లో ప్రమోట్ చేయడానికి గాను మన వాళ్ళు అగ్రీమెంట్ చేసుకున్నారు. సో, ఆ కంటెక్స్ట్‌లో మనకి జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ అంటే ఏంటో తెలుసుకుందాం. దానికి సంబంధించిన అడ్వాంటేజెస్ అవన్నీ తెలుసుకుందాం. కానీ ఇక్కడ ఏమేం పాయింట్స్ ఉన్నాయో ఒకసారి చూసి మనం ఆ మెయిన్స్ అనాలిసిస్‌కి వెళ్దామండి. ఇదిగోండి ఇన్స్యూరెన్స్ స్కీము వీటన్నిటిని
తీసుకుంటుంది దీని కింద. జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్‌లో మరి జర్మన్ బ్యాంక్ అనేటటువంటిది ఓవరాల్‌గా ఇచ్చేటటువంటి లోన్ ద్వారా 2,00,000 హెక్టేర్స్ మనం చేయగలుగుతాం. ఒక హెల్ప్ లైన్ నంబర్ అనేటువంటిది ఇన్స్యూరెన్స్‌కి సంబంధించి ప్రొవైడ్ చేయడం జరిగింది. జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్‌ని రాష్ట్రీయ కృషి వికాస్ యోజన, పరంపరాగత్ కృషి వికాస్ యోజన ఇదేంటండి? పరంపరాగత్ కృషి వికాస్ యోజన అనేది దేనికి సంబంధించింది? స్పెసిఫిక్ ప్రోగ్రామ్ ఇది. ఆర్గానిక్ ఫార్మింగ్ వెరీ గుడ్. సో, ఆర్గానిక్ ఫార్మింగ్‌కి సంబంధించినటువంటి స్కీమ్ అన్నమాట. పరంపరాగత్ కృషి వికాస్ యోజన అంటాం. సో, ఆ స్కీమ్‌కి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా అది ఇంప్లిమెంట్ చేయబడుతుంది. అజిమ్ ప్రేమ్‌జీ ఫిలాంథ్రోపిక్ ఇనిషియేటివ్స్. సో, వాటితో టై అప్ అయ్యి జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్‌ని ముందుకు తీసుకెళ్లాలి స్టేట్‌లో అన్నటువంటిది ఆబ్జెక్టివ్ అన్నమాట. అసలు జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ అంటే ఏంటి ఇంతకీ? ఇదొక కెమికల్ ఫ్రీ అగ్రికల్చరల్ ప్రాక్టీస్. ఫార్మర్స్ యొక్క ఇన్‌కమ్‌ని పెంచుతూ, మన ఫార్మర్స్ యొక్క ఇన్‌కమ్‌ని పెంచుతూ సస్టైనబిలిటీని పెంచడానికి దీన్ని తీసుకొచ్చారు. జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ అనేటటువంటిది బడ్జెట్ యూనియన్ బడ్జెట్‌లో బడ్జెట్ 2019లో దీన్ని హైలైట్ చేశారు. ఆల్రెడీ మనకి లాస్ట్ 5 ఇయర్స్ నుంచి జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్‌లో ఇది వాడుతూ ఉన్నాం. ఇన్వెస్ట్‌మెంట్ జీరో కాదండి. ఇన్వెస్ట్‌మెంట్ జీరో ఎలా అవుతుంది? చూద్దాం. దీని గురించి తెలిస్తే మనకు అర్థమవుతుంది. జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ దానికి సంబంధించి దాంట్లో కాంపోనెంట్స్ ఇప్పుడు మనం చూస్తే జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్‌లో మనకి ఆహ్, ఆవు ఆవు మూత్రము, ఆవు మలము అని చెప్తారు. అదే విధంగా ఫెర్టిలైజర్స్ కూడా వాడతారు. జీవామృతం, బీజామృతం ఇలాంటివుంటాయండి. జీవామృతం, బీజామృతం తర్వాత నిమ్మకాయల చెట్టు ఉంటుందా? సో, నీమ్ లీవ్స్ అంటారు. అవి తెచ్చి పెస్టిసైడ్స్‌గా వాడతారు. సో, వాటికి ఎంతో కొంత ఖర్చుంటుంది. ఇన్వెస్ట్‌మెంట్ జీరో ఉండదు. ఒకవేళ ఇన్వెస్ట్‌మెంట్‌కి, రిటర్న్స్‌కి బ్యాలెన్స్ అవుతుంది నష్టపోకుండా. సో, అలాంటిదన్నమాట జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ అంటే బడ్జెట్ ఉంది. పేరులో చెప్పినట్టు జీరో ఏం గాదు. బడ్జెట్ కంపల్సరీగా ఉంటుంది. రైట్. సో, కాంపోనెంట్స్. అసలు ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ యొక్క అడ్వాంటేజెస్ ఏంటి? యెస్. జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ యొక్క అడ్వాంటేజెస్ ఏంటి? దాన్ని ఇంప్లిమెంట్ చేయడంలో ఉన్నటువంటి కన్‌స్ట్రెయింట్స్ ఏంటి? ఏమేమి కన్‌స్ట్రెయింట్స్ ఉన్నాయి? ఇది ఎకానమీలోనూ ఇంపార్టెంట్. అటు జియోగ్రఫీలోనూ ఒక అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్‌గా ఇది ఇంపార్టెంట్ అన్నమాట. చెప్పాలి. ఏం అడ్వాంటేజెస్ ఉన్నాయి? జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ వైపుగా వెళ్తే ఏం అడ్వాంటేజెస్ ఉన్నాయి? యెస్. కెమికల్ ఫెర్టిలైజర్స్. ఇక్కడ ఫెర్టిలైజర్స్ వాడుతున్నామండి. కెమికల్ ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ వాటి యొక్క యూజ్ తగ్గిపోతుంది. అవునా? అవి కాస్ట్‌లీ. సో, వాటి యొక్క యూజ్ అనేటటువంటిది తగ్గిపోయి అటు ఎకనామిక్ గాను ఫార్మర్‌కి బెనిఫిట్. డబ్బులు మిగులుతాయి. అటు ఎన్విరాన్మెంట్ పరంగాను వాటర్ పొల్యూషన్ గాని అవన్నీ తగ్గిపోతాయి. అవునా అండి? కెమికల్ ఫెర్టిలైజర్స్ అనేటటువంటివి వాటర్‌లో కలసడము, సాయిల్‌లో కలవడము ఇలాగా. సో, పొల్యూషన్ అనేటటువంటిది తగ్గిపోతూ ఉంది. ఎకనామిక్ గాను ఫార్మర్‌కి సేవ్ అవుతుంది. సో, అది ఒకటో పాయింట్. ఓకే. రెండోది. సో, ఎన్విరాన్మెంట్‌లో సాయిల్ బయోడైవర్సిటీ అంట. సాయిల్‌లో రకరకాలైనటువంటి మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయండి. కానీ మనం ఒక పెస్టిసైడ్ చల్లినప్పుడు సో, ఆ సాయిల్ బయోడైవర్సిటీ మొత్తం తగ్గిపోతుంది. సాయిల్ ఫెర్టిలిటీ అనేది తగ్గిపోతుంది. సో, సాయిల్ ఫెర్టిలిటీ బయోడైవర్సిటీ ఏదైతే తగ్గిపోతుందో వాటిని పెంచడం కోసం ఈ జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ వాటిని పెంచుతుంది. ప్లస్ దీనికి ఇది వాటర్ రిచ్చా? వాటర్ తక్కువ కావాలా దీనికి? యెస్. వాటర్ అనేటటువంటిది దీనికి వాటర్ యూజ్ ఎక్కువ ఉంటుందా? వాటర్ తక్కువ ఉంటుందా? దీనికి వాటర్ యూజ్ అనేటటువంటిది తక్కువ ఉంటుంది. వాటర్ యూజ్ తగ్గిపోతుంది. రైట్. పొల్యూషన్‌లో ఇక్కడ రాస్తాం. సో, వాటర్ యూజ్ తగ్గిపోతుంది. ఎన్విరాన్మెంటల్‌గా సస్టైనబుల్, ఎకనామిక్‌గా ఉంటుంది. ఓవరాల్‌గా లోకల్ రిసోర్సెస్‌నే వాడుకుంటారు. మనం ఎక్కడి నుంచో ఇంపోర్ట్ చేసుకోవాల్సిన అక్కర్లేదు గదా! అవునా? ఇప్పుడు ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ ఏదో దేశం నుంచి రా మెటీరియల్ ఇంపోర్ట్ చేసుకోవాలి. సో, లోకల్ రిసోర్సెస్‌ని యూజ్ చేసుకుంటాము. దాని ద్వారా రూరల్ అండ్ లోకల్ ఎకానమీ అనేటటువంటిది స్ట్రెంగ్తెన్ అవుతుంది. అంతేనా అండి? ప్లస్ జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ కంపారిటివ్‌లీ లేబర్ ఇంటెన్సివ్ మనుషులుండాలి. సో, కంపారిటివ్‌లీ లేబర్ ఇంటెన్సివ్‌గా ఉంటుంది. యెస్. దీనికి కావాల్సినటువంటి ఆవు మూత్రం గానివ్వండి, ఇవన్నీ గానివ్వండి, అలైడ్ సెక్టార్ అనేది డెవలప్ అవుతుంది. అలైడ్ సెక్టార్ ఉండాలి కంపల్సరీగా. సో, అటు ఫార్మర్స్ ఇన్‌కమ్‌కి అలైడ్ సెక్టార్ డెవలప్‌మెంట్, లేబర్ ఇంటెన్సివ్ కాబట్టి ఎంప్లాయ్‌మెంట్ రావడము, రూరల్ ఎకానమీ బూస్ట్ అవ్వడము. ఎందుకంటే లోకల్ రిసోర్సెస్‌నే వాడుతున్నాం గాబట్టి. రైట్. వాటర్ యూజ్ అనేటువంటిది తగ్గి ఇది ఎన్విరాన్మెంటల్‌గా వాటర్ సేవింగ్ అవుతుంది.
ఎన్విరాన్మెంటల్‌గా సాయిల్ బయోడైవర్సిటీ పెరుగుతుంది. సాయిల్ ఫెర్టిలిటీ పెరుగుతుంది. కెమికల్స్ యూజ్ తగ్గుతుంది. సరే. అన్నీ బాగున్నప్పుడు మరి కన్‌స్ట్రెయింట్స్ ఏమున్నాయి? మీరు సిక్కిం, సిక్కిం అనేటటువంటిది ఫస్ట్ ఆర్గానిక్ స్టేట్. జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ కాదు. ఆర్గానిక్ ఫార్మింగ్‌కి వెళ్లారు వాళ్ళు. సో, ఫస్ట్ ఆర్గానిక్ స్టేట్‌గా మన ఇండియాలో ఏ స్టేట్‌ని చెప్తామండి? సిక్కిం. ఆ తర్వాత ఇంకో చిన్న స్టేట్ అయినటువంటి గోవా. గోవాలో కూడా ఆర్గానిక్ ఫార్మింగ్ ఎక్కువగా ఉందన్నమాట. చిన్న స్టేట్స్ కాబట్టి వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇవ్వడము, అక్కడున్న ఫార్మర్స్‌ని ఎంకరేజ్ చేయడము చాలా ఈజీ. సిక్కిం ఎంత స్టేట్ అండి? గోవా ఎంత స్టేట్? మనలాంటి పెద్ద స్టేట్స్‌లో ఇలాంటివి ఇంప్లిమెంట్ చేయడం కష్టం. బట్ ఎనీవే ఏం కన్‌స్ట్రెయింట్స్ ఉన్నాయి ఇంతకి? కన్‌స్ట్రెయింట్స్ ఏంటి? ఇది కూడా ఇన్‌పుట్ ఎంతో కొంత అయితే దీనికి కావాలి. అంతేనా? దీనికి కావాల్సినటువంటి ఇన్‌పుట్ యూజ్ కాస్ట్ అయితే అవుతుంది. పేరులో చెప్పినట్టుగా కాదు. రెండోది సిక్కింలో ఏమైందో తెలుసా? ఇది ఇంప్లిమెంట్ చేసిన తర్వాత కొద్ది రోజులకి అగ్రికల్చర్‌లో ప్రొడక్టివిటీ అనేటటువంటిది తగ్గింది. అంటే ఫస్ట్‌లో ఏమో బానే వచ్చింది. ఆ తర్వాత కొద్దిగా కొన్ని బస్తాలు తగ్గాయి. రైట్. నెక్స్ట్ స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ ఏదో ఒక కేజీ ఫెర్టిలైజర్ తెచ్చుకొని చల్లుకోక ఇదంతా చేయాలంటే లేబర్ ఇంటెన్సివ్ కదా అండి. సో, మనకి స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకిది కష్టంగా అనిపిస్తుంది. ప్లస్ ఈ అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్ మనం మర్చిపోయాం. ఇంతకు ముందంతా చేసినవి ఇవే. కానీ మనం మర్చిపోయాం. సో, వీటికి సంబంధించి అవేర్‌నెస్‌ని తీసుకొని రావడము, వీటికి సంబంధించి కరెక్ట్‌గా ఎంత మోతాదులో ఉండాలి? ఏంటి? ఆ ట్రైనింగ్ గాని, అగ్రికల్చర్ గాని ఇవన్నీ ఉండాలి. నెక్స్ట్ ఇప్పుడు ఫెర్టిలైజర్‌కి సంబంధించి చూడండి. ఇక్కడికొచ్చేటప్పటికి ఫెర్టిలైజర్‌కి సంబంధించి మనకి న్యూట్రియంట్ బేస్డ్ సబ్సిడీ అనుంది. అవునా అండి? ఎన్‌పీకే అనుంది. అవునా? ఎన్‌పీకే సబ్సిడీ అని గవర్నమెంట్ ఇస్తుందా? న్యూట్రియంట్ బేస్డ్ సబ్సిడీ ఎన్‌బీఎస్ అనంటాం. సో, ఈ ఎన్‌బీఎస్ దీనికుందా? ఈ ఫార్మింగ్‌కైతే ఇస్తున్నారా? అన్ని స్టేట్స్‌లోనూ ఇవ్వట్లేదు. అంటే అటు ఇన్‌పుట్ సబ్సిడీస్ దీనికి ప్రాపర్‌గా ఉండట్లేదు. ఇన్‌పుట్ సబ్సిడీ అనేటటువంటి దీనికి లేదు. ఇప్పుడు సీడ్స్ గూడా లోకల్‌గానే తయారు చేసుకోవాలి. సో, ఇన్‌పుట్ సబ్సిడీ. అవేర్‌నెస్ అండ్ ట్రైనింగ్. ఓకే. అవేర్‌నెస్, స్కిల్ ట్రైనింగ్ అని రాసేసుకుందాం. ఆ! రిలీజన్. యెస్. రిలీజన్‌ని ఎందుకు ప్రమోట్ చేసినట్టు అంటే ఓన్లీ ఆవు మూత్రము, ఓన్లీ ఆవుకు సంబంధించిన దాన్ని ప్రమోట్ చేయడము. సో, అది కూడా ఒక క్రిటిసిజం ఉంది. రైట్? సో, దాన్ని మామూలుగా అయితే అండి ఆవు ఒక జంతువే. కానీ దాన్ని రిలీజియన్‌తో ఆపాదించడం వల్ల, ఆ రిలీజియన్ కాంపోనెంట్‌ని తీసుకొని రావడం అనేది లార్జ్ స్కేల్‌లో ఇంప్లిమెంటేషన్‌కి అదొక అడ్డంకనమాట. కొద్దిగా. ఎంతైనా గాని అదొక కొద్దిగా అడ్డంకి అనేటటువంటిది ఉంది. ప్లస్ ఇప్పుడు మీరు రూరల్ ఏరియాస్‌లో చూస్తే ఎక్కడ ఇవన్నీ తయారు చేసుకునేంత ఓపిక గాని, చేసుకునేంత ఇది గాని ఉందా? లేదు. ఏదో ఒకటిలే తెచ్చి అల్లేద్దాం అనుకుంటున్నారు. సో, ఎస్పెషల్లీ స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ ఎవరైతే వాళ్ళకే వాళ్ళు ఓన్‌గా పొలమంతా పండించుకోవాలో, ఇలాంటివి కష్టంగా మారాయి. దానికి సంబంధించి అవేర్‌నెస్ కూడా కొద్దిగా తక్కువే. ఇలాంటి కన్‌స్ట్రెయింట్స్ ఉన్నాయి. మరి ఫార్మర్స్‌ని ఎంకరేజ్ చేయాలి. వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి. వాళ్ళకి దీనికి కావాల్సిన ఇన్‌పుట్స్ ఇవ్వాలి. వాటి కోసమే వివిధ రాష్ట్రాలు ప్రయత్నిస్తున్నాయి. వాటిలోనే మన ఆంధ్రప్రదేశ్ కూడా ఫార్మర్స్‌ని ఇదిగో 591 విలేజ్ పంచాయత్స్‌లో ఇన్స్యూరెన్స్ స్కీమ్ తీసుకోవడము దీనికి సంబంధించి వీటన్నిటి కోసం ఎంకరేజ్ చేస్తున్నారు. ఓకే. ఫాలో అవుతున్నారా అండి? ఇంకొకటి ఏమవుతుందంటే ప్రాబ్లము దీంట్లో సడెన్ రిజల్ట్స్ రావు. ఏది? ఓవరాల్‌గా సాయిల్ అనేది దానికై అది నరిష్ అవ్వాలి. ఇవన్నీ మనం నేచురల్‌గా యూజ్ చేస్తున్నప్పుడు, నేచురల్ ప్రొడక్ట్స్ యూజ్ చేస్తున్నప్పుడు దానికై అది నరిష్ అవ్వాలి. మనం కెమికల్ ఫెర్టిలైజర్స్ చల్లితే ఎంతైతే సడెన్‌గా మనకి ఆ గ్రోత్ కనిపిస్తుందో అది కనిపించదు. దాంతో స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ దీన్ని ఇంప్లిమెంట్ చేయడం కష్టమవుతుందన్నమాట. రైట్? లేదండి. మంచి పాయింట్ చెప్పారు. ఫాలో అవ్వాలి. చాలా మంది ఫాలో అవుతున్నారు. మేము ఒక 2 నిమిషాలు తీసుకొని ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పనా? రైట్. మీరు డిస్టర్బెన్స్ కాదు అనుకుంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. రైట్. సీ మీ హైదరాబాద్ దగ్గరలో ఒక ఫార్మ్ ఉందన్నమాట. భువనగిరి అని ఒక ప్లేస్ ఉంటుంది. భువనగిరి అని. సో, ఆ భువనగిరి అనే ప్లేస్‌లో ఒక ఫార్మ్ ఉంది. ఇద్దరుంటారు. ఆయన వాళ్ళ వైఫ్ వీళ్ళిద్దరే. సో, భువనగిరి అనే ప్లేస్‌లో ఎక్కడ ఎగ్జాక్ట్ గుర్తులేదు గానీ భువనగిరి అంటారు. భువనగిరి మామూలుగా అయితే భువనగిరి అంటారు. సో, అక్కడికి వెళ్ళాం. చూద్దాము అని చెప్పేసి కొంతమంది వెళ్ళామనమాట. ఎలా చేస్తున్నారు ఏంటి అని. సో, వాళ్ళు చెప్పిన విషయం ఏంటి అంటే వాళ్ళ ఇల్లు ఎలా ఉందో చెప్తాను.
సో, ఇక్కడ ఇల్లుంది. ఇదంతా పెద్ద ఫార్మ్. ఉన్న డబ్బులంతా సేవ్ చేసుకున్నదంతా కలిపి వాళ్ళొక పొలం కొనుక్కున్నారు ఇలా పెద్దగా. సో, దాంట్లో ఇట్లా ఎంట్రన్స్ ఇక్కడెక్కడో చిన్న ఇల్లు. 2 గదులు. ఒకటి వంట రూము, ఒకటి వీళ్ళుండేది. బయటంతా ఇక్కడ కుక్కలు కొన్ని, ఆవులు కొన్ని ఇలాంటి యానిమల్స్. కుక్కలు, బర్రెలు, ఆవులు లేవు. కుక్కలు, గొర్రెలు, ఆవులున్నాయి. సారీ బర్రెలు ఇవున్నాయి. సో, ఇక్కడ ఈ మూల ఫిష్ పాండ్. అంటే వీళ్ళేం చేశారంటే ఫార్మ్ పాండ్ అనేది తెలుసు కదా అండి! ఫార్మ్ పాండ్ అని ఉంటుంది. సో, దీంట్లో వీళ్ళేం చేశారంటే ఒక గుంతలాగా తవ్వి నల్లది ఒక పట్ట ఉంటుంది. ఏమంటారు మరి ఎగ్జాక్ట్‌గా ఐడియా లేదు. సో, వాటర్ కిందకి ఇంకకుండా సో, ఒక పట్ట లాంటిది దీనికి వేసేసారు మొత్తం. కప్పేసి దీంట్లో మొత్తం వాటరున్నాయి. సో, వాళ్ళేమన్నారంటే వర్షం పడ్డప్పుడు అలా కలెక్ట్ చేసినవే ఇది వాటరు మొత్తం అంతా. సో, దాన్ని తెచ్చి ఆహ్, పిల్లని తెచ్చేసేసాము. పెద్దదే. ఇది కొంచెం పెద్ద పాండే అన్నమాట. సో, మిగిలిన దాంట్లో ఇక్కడ చెట్లు. సో, ఈ వరుసలో జామ చెట్లో ఏవో వేశారు. ఆ తర్వాత పపాయ వేశారు. మునగ చెట్లేశారు. సో, వాళ్ళు చెప్పింది పపాయ అనేటువంటిది ఇండియాలోనే ఎక్కువ పెస్టిసైడ్స్ వాడే క్రాపు. నేచురల్‌గా పండుతుంది. కానీ దీనికి లార్జ్ స్కేల్‌లో మనము సాగు చేయాలంటే ఎక్కువ పెస్టిసైడ్స్ వాడతారు. అందుకని మునగ చెట్టుని పెట్టాము. అటు మునగ చెట్టు దాని పక్కనే పపాయ 2 ఉంటే రెండిటికి జబ్బులు రావు. దాన్ని ఒక అగ్రికల్చర్‌లో ఒక పేరుంటుందండి ఇంగ్లీష్‌లో. ఏదో ఒక వర్డ్ ఉంటుంది. సో, అది ఇది 2 బెనిఫిట్ అవుతాయన్నమాట. సో, పెస్ట్స్ రావు. సో, అట్లా వాటర్ తక్కువ ఖర్చయ్యేవి ఒక చోట, వాటర్ కొంచెం ఎక్కువ పీల్చుకుంటే ఒక చోట. సో, ఇట్లా వాళ్ళు మిక్స్డ్ ఫార్మింగ్ చూడాలి. మల్టిపుల్ క్రాప్స్ వేశారు. మల్టీ ప్లాంటేషన్ చేసుకున్నారు. ఇది మిక్స్డ్. ఒకటి యానిమల్ హస్బెండరీ రైట్. సో, మిక్స్డ్ క్రాపింగ్ వేసుకున్నారు. ఇక్కడేమో పశువులున్నాయి. పశువుల కొట్టాలు అవన్నీ ఇక్కడ. ఇక్కడేమో ఫిష్ పాండ్. ఇక్కడేమో చెట్లు మొత్తం. సో, ఇది మొత్తం చెట్లన్నమాట. కొద్దిగా లోపలుంది. ఊరు నుంచి కొద్దిగా లోపలుందన్నమాట. సో, ఇలాంటి ఫార్మ్. ఆయన చెప్పారు, "నేను స్టార్ట్ చేసి 10 సంవత్సరాలయింది. ఏది ఈ ఫార్మ్." సో, వాళ్ళు ఇప్పటికి కూడా వాళ్ళు ఫుల్ కాస్ట్ రికవర్ చేయలేదంట. వాళ్ళెంతైతే ఈ ల్యాండ్ కొనుక్కొని, ఇదంతా మెయింటెనెన్స్‌కి వీటికంతా ఖర్చయ్యి, ఎంత బోరేసుకున్నారు. ఇక్కడెక్కడో ఒక బోర్ గూడా ఉంది. సో, దీనికంతటికి అయిన ఖర్చు మాకు ఇప్పటికి కూడా ఇంకా రికవర్ కాలేదు. బట్ ఈ మధ్య 1, 2 ఇయర్స్ నుంచే మాకు కొంచెం ఎక్కువ పబ్లిసిటీ రావడము అట్లా దీనివల్ల డిఫరెంట్ పీపుల్ రావడము, వాళ్ళని మేము ట్రైన్ చేయడము. సో, ఆ ట్రైనింగ్ నుంచే మాకు డబ్బులొస్తుంది కానీ, ఇది ఒక మోడల్‌గా మేము చూపించడానికి సరిపోయింది. మాకు ఈ ల్యాండ్ కొన్నదానికి వడ్డీకి కూడా ఈ ఈ దీని నుంచి వచ్చే డబ్బులు సరిపోలేదని చెప్పాడు. 10 సంవత్సరాలు ఒక చిన్న ఫార్మర్ అయితే ఉండగలరా? ఒక 5 మందిని చూసుకోవాలి ఒక ఇంట్లో. ఒక చిన్న ఫార్మర్ ఉండగలరా అండి ఇలాంటి సెటప్‌తో? కష్టం. సో, ఇండియాలో 86% ఫార్మర్స్ ఎవరు? చిన్న, సన్నకారు రైతులు. 86% మంది. అవునా? సో, ఇలాంటి కంటెక్స్ట్‌లో ఆర్గానిక్ ఫార్మింగ్‌ని ఫార్మర్స్ నేచురల్‌గా అడాప్ట్ చేసుకుంటారు అంటే, ఇలాంటి ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేయాల్సొస్తుంది. ఇనీషియల్‌గా కాస్ట్ ఎక్కువుంటుంది. ఇనీషియల్‌గా ప్రాఫిట్స్ రావు. ఒక టెంపరరీ పీరియడ్‌లో గ్యాప్ ఒస్తుంది. ఆ టైంలోనే సపోర్ట్ చేయాలి. అందుకే పరంపరాగత్ కృషి వికాస్ యోజన గాని, ఈ మన ఏపీ గవర్నమెంట్ తీసుకొనొచ్చిన స్కీమ్స్ కానీ ఇవన్నీ ఏంటంటే, ఇనీషియల్‌గా ఫార్మర్స్‌కి ఆ సపోర్ట్ ఇవ్వాలి. ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ వెళ్ళేందుకు. అలాగ చెప్పారనమాట. ప్లస్ ఇంకొకటి మీకు తెలుసో లేదో, నేచురల్‌గా పండిన వాటిలో ఇప్పుడు మాకు జామకాయలు కోసిచ్చాడాయన. సో, అవి చూడ్డానికి చిన్నగా కొంచెం అట్లా కొంచెం అంతగా మంచిగా అనిపించలా. కానీ అదే మీరు హైబ్రిడ్ ఫ్రూట్స్ చూసారనుకోండి చూడ్డానికి ఎలా ఉంటాయి? అలా డిఫరెన్స్ ఉంటుంది. ఇంకొక ఇంపార్టెంట్ విషయం చెప్పారండి ఆయన. ఏమన్నారు తెలుసా? ఇంకొక ఇంపార్టెంట్ విషయం అన్నిటికంటే మన పాలిసీ మేకర్స్ చూడాల్సిన విషయం. ఇప్పుడు 2 ఉన్నాయి. సో, ఏది ఆర్గానిక్, ఏది కెమికల్ పెస్టిసైడ్స్‌ని లేదా కెమికల్ ఫెర్టిలైజర్స్‌ని యూజ్ చేసి చేశారన్నది ఎలా తెలుస్తుంది? సర్టిఫికేషన్ ఇవ్వాలి. అవునా? సో, ఆ సర్టిఫికేషన్ ఇవ్వడానికి రిలయన్స్ ఫ్రెష్ అనేటటువంటిది ఉందండి. అది సర్టిఫికేషన్ ఇస్తుందంట. సో, వాళ్ళెవరు మాకు సర్టిఫికేషన్ ఇవ్వడానికని మేము తీసుకోలేదు. సర్టిఫికేషన్ దగ్గర ప్రాబ్లమ్ అవుతుందంట. అర్థమవుతుందా? ఏ ఫ్రూట్స్ ఆర్గానిక్, ఏవి కాదు అన్నది సర్టిఫికేషన్ ఇవ్వాలి ఎవరో ఒకళ్ళు. ఆ సర్టిఫికేషన్ అనేది చాలా మందికి లేక కాస్ట్
దానికి రావాల్సిన కాస్ట్ దొరకట్లేదు. మనం ఆర్గానిక్ ఫ్రూట్స్ ఆర్గానిక్ అంటే కొద్దిగా ఎక్కువ పెట్టి కొనుక్కోవడానికి ప్రయత్నిస్తాం. కానీ ఏది ఆర్గానిక్ అని ఎలా తెలుస్తుంది? ఆహ్, అది ఉండాలి గదా! సర్టిఫికేషన్. ఆ సర్టిఫికేషన్ లేదు. ప్రాపర్‌లీ అది గనుక ఉంటే, ఆ మానిటరింగ్ వ్యవస్థ సర్టిఫికేషన్ గనుక ఉంటే, ఆర్గానిక్ ఫార్మింగ్ లేబెలింగ్ ఇవంతా గూడా అది బాగుంటుంది. కానీ కొంతమంది ప్రైవేట్ వాళ్ళు మోనోపలైజ్ చేశారు. సో, ఆయన చెప్పింది ఆ రోజు అదే. ఇప్పుడు నేను పండిస్తున్నాను లాస్ట్ 2 ఇయర్స్ నుంచి ఎక్కువే. కానీ అడుగుతున్నారు నీది ఆర్గానిక్ అంటే ఏంటి అని. తెలిసిన వాళ్ళైతే కొనుక్కొనెళ్తున్నారు ఇక్కడికొచ్చి. కానీ మిగిలిన వాళ్ళకెలాగా? సర్టిఫికేషన్ ఎలాగా? అది పెద్ద ప్రాబ్లమ్ అయిందండి అన్నారు. సో, ఆ ఒక్కరోజు విజిట్‌తో ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి ఒక ఇంపార్టెంట్ ఈ పాయింట్స్ అన్నీ అక్కడి నుంచే గ్యాదర్ చేసుకున్నదనమాట. ఇవన్నీ తెలుసుకుంటే ఓకే. ఇది గ్రౌండ్ రియాలిటీ. ఇది ప్రాబ్లమ్ అని అర్థమైంది. లేకపోతే మనం ఏంటి ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే ఇది దీంట్లో ప్రాబ్లమ్స్ ఇలాగా. కొద్దిగా మీరు అందరూ ఇప్పుడు ఎక్కడో ఒక చోటికి విజిట్ చేస్తూ ఉండండి ఇలాంటి ప్లేసెస్‌కి. ఇంకా మనకి ప్రాక్టికల్‌గా బాగా అనిపిస్తూ ఉంటుంది. రైట్. సరే పాయింట్ నుంచి మిస్ అయిపోలేదు గదా! అయిపోయింది. వెనక్కొచ్చేసేయండి భువనగిరి నుంచి. ఇక్కడ. జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ యొక్క అడ్వాంటేజెస్, దాని కన్‌స్ట్రెయింట్స్ క్లియరా అందరికి? యెస్. ఇవి 2, 2 ఉన్నాయి అని చెప్పాం. మరి గవర్నమెంట్ ఏం తీసుకుందో చెప్పేసాం అయిపోయింది. నెక్స్ట్ ఫస్ట్ ఫ్రూట్ ట్రైన్. ఫస్ట్ ఫ్రూట్ ట్రైన్ అనేటటువంటిది. సో, జనవరి 31న ఫస్ట్ ఫ్రూట్ ట్రైన్ అనేది తాడిపత్రి తెలిసే ఉంటుంది. అనంతపూర్‌లో ఇంపార్టెంట్ ప్లేస్ ఇది. సో, తాడిపత్రి రైల్వే స్టేషన్ నుంచి ఆహ్, అక్కడ తాడిపత్రి, కడప నుంచి సోర్స్ చేసుకున్న బనానాస్ అన్నిటిని తీసుకొని ఇరాన్‌కి ఎక్స్‌పోర్ట్ చేయడానికి ఒక స్పెషల్ ఎక్స్‌ప్రెస్ అన్నమాట. ఇక్కడ ఇంకో విషయం. అంటే ఇంతకుముందు ఎప్పుడు ఎక్స్‌పోర్ట్ చేయలేదా వాటిని? చేశారు. కానీ డెడికేటెడ్‌గా ఒక ట్రైన్ ఈ ఫ్రూట్స్‌ని క్యారీ చేసుకుంటూ వెళ్ళేలాగా లేదు. ఇంతకుముందు ట్రైన్స్‌లోనూ క్యారీ చేసినవి ఉన్నాయండి. కానీ డెడికేటెడ్‌గా లేదు. సో, ఇక్కడ ఫస్ట్ టైమ్ ఎంటైర్ ట్రైన్ మొత్తం ట్రైన్ మొత్తం గూడా 980 మెట్రిక్ టన్స్ లోకల్లీ గ్రోన్ బనానాస్‌ని జవహర్‌లాల్ నెహ్రూ పోర్ట్ ముంబైకి పంపించి, అక్కడి నుంచి ఇరాన్‌కి ఎక్స్‌పోర్ట్ చేయడానికి పంపించారు ట్రైన్. మనకిక్కడ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఉంది ఏపీ ఎకానమీలో. అది రాయలసీమని హార్టికల్చరల్ హబ్‌గా చేయడము. అవునా? ఈ క్వెషన్ ప్రీవియస్‌గా గూడా అడిగున్నారా? ఇది మీకు సిలబస్‌లో కూడా స్పెసిఫిక్‌గా మెన్షన్ చేసింది. గవర్నమెంట్ కొద్దిగా దీని మీద ఎక్కువ ఫోకస్ చేస్తుందండి. సో, ఈ ఇయర్ మన గ్రూప్ 1 మెయిన్స్ ఉంటే డిసెంబర్‌లో ఉండొచ్చంటున్నారు. డిసెంబర్ ఫస్ట్ వీక్ లేదా నవంబర్ ఎండింగ్. సో, ఆ టైంలో ఒకవేళ మనకు క్వెషన్ అడిగినప్పుడు దీని గురించి రాసేటప్పుడు ఇవి రాయాలి మీరు ఎగ్జాంపుల్స్‌గా. సో, ఇదిగో రీసెంట్‌గా ఫస్ట్ ఫ్రూట్ ట్రైన్ అనేటటువంటిది కూడా ఇక్కడి నుంచి లాంచ్ చేయడం జరిగింది. దీనివల్ల ఫార్మర్స్‌కి ఏమవుతుంది? బెటర్ ఇన్‌కమ్ వస్తుంది. అవునా? కాదా? ఎక్స్‌పోర్ట్స్ వల్ల ఫార్మర్స్‌కి బెటర్ ఇన్‌కమ్ అనేటటువంటిది వస్తుంది. సో, అది మనం ఇక్కడ చెప్పుకోవాలి. ఫార్మర్స్‌కి సరే ఇంకా చూడండి ఇక్కడ. సో, ఇది హ్యాపీ బనానాస్ అనేటటువంటి నేమ్‌తో దీన్ని ఎక్స్‌పోర్ట్ చేస్తున్నాము. సో, పులివెందుల, అనంతపూర్ ఈ ప్రాంతాల్లో ఉండే వాళ్ళకి ఇవి ఇంటర్నేషనల్ మార్కెట్స్‌ని రీచ్ అవ్వడం. ఇక్కడ ఒక విషయం చెప్తానండి. హార్టికల్చర్ సెక్టార్‌కి ఉండే ప్రాబ్లమ్స్ ఏంటండి? హార్టికల్చర్ అంటున్నాం. హార్టికల్చర్ అంటే ఏంటి ఇక్కడ? ఫ్రూట్స్, వెజిటబుల్స్, ఫ్లవర్స్ ఇవన్నీ హార్టికల్చర్ కిందకొస్తాయి. అవునా కదా? ఆ! హార్టికల్చర్ అనేది హైలీ పెరిషబుల్. ఇప్పుడు మనకి బియ్యము, లేదా శనగలు, లేదా అవేమంటారు? వేరుశనగలు ఇలాంటివనుకోండి ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి. మనం ఒక రూమ్‌లో ఏసినా మంచిగా నీట్‌గా చూసుకొని వేసినా ఉంటాయి. కానీ ఇవి త్వరగా ఆహ్, ఆహ్, పాడైపోతాయి. సో, పెరిషబుల్ అన్నమాట ఇది. సో, ఇలాంటి పెరిషబుల్ ఉన్నప్పుడు వాటికి సంబంధించి ప్లస్ హార్టికల్చరల్ క్రాప్స్‌కి కావాల్సినటువంటి ఇన్‌పుట్ కాస్ట్ కూడా ఎక్కువే. కంపారిటివ్‌లీ హార్టికల్చరల్ క్రాప్స్‌కి ఇన్‌పుట్ కాస్ట్ ఎక్కువ. హార్టికల్చరల్ క్రాప్స్‌కి మార్కెట్ ఎక్కువగా అవైలబుల్‌గా ఉండాలి. సో, మార్కెట్ ఫ్లక్చుయేషన్స్ చాలా ఎక్కువ వీటికి. అందుకే మీరు చూస్తారు. రైతులెప్పుడు వచ్చి బియ్యం రోడ్డు మీద పడేయరు. కదా! బియ్యం రోడ్డు మీద పడేసేయడం గాని ఎప్పుడన్నా చూసారా? ఉండదు. కానీ టమాటోలో ఇలాంటి వెజిటబుల్స్, ఫ్రూట్స్ అయితే పడేయడం మీరు చూసే ఉంటారు. అవునా? ఎందుకని? మార్కెట్‌లో ఈరోజు 10 ఉంటుంది. రేపు 30 ఉంటుంది. రేపు రూ. 2 ఉంటుంది. అవునా? హ్మ్. సో, మార్కెట్‌లో ఫ్లక్చుయేషన్స్ ఎక్కువ. మార్కెట్‌లో ఫ్లక్చుయేషన్స్ చాలా హ్యూజ్. పెరిషబుల్ అందుకే డ్యామేజ్ అవుతాయి. సో, ఇవి ప్రాబ్లమ్స్. ఇన్‌పుట్ కాస్ట్ కొద్దిగా ఎక్కువే. గవర్నమెంట్ సపోర్ట్ డైరెక్ట్‌గా దీనికి గవర్నమెంట్ ఏం చేస్తుంది? గవర్నమెంట్ ఎంఎస్‌పి గాని ఇవి ఇవ్వలేదు. ఎందుకు గవర్నమెంట్ ఏం చేసుకుంటుంది ఫ్రూట్స్ కొనుక్కొని?
లేదా వెజిటబుల్స్ కొనుక్కొని ఏం చేస్తుంది? ఇప్పుడు వీట్, రైస్ అనుకోండి. వాటిని కొని స్టోర్ చేసుకొని పీడీఎస్ ద్వారా సప్లై చేస్తుంది కదా! సో, అదొకటి. సో, ఇప్పుడు ఇది ఉంది. ఇప్పుడు టమాటోస్, కెచప్ అని చెప్పి ఎక్కడి నుంచో కొనుక్కోవడం ఎందుకు? కదా! సో, ఆగ్రో ప్రాసెసింగ్ అనేటటువంటిది ప్రాపర్‌గా లేదు. అంతేనా? ఆగ్రో ప్రాసెసింగ్ లేదు. మూడోది ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండి. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్. ఏ విధమైన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్? ఒకటి స్టోర్ చేసుకోవడానికి. ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఉంటాయి. ఒక 2, 3 వారాలైనా ఉంటాయి. మంచిగా కోల్డ్ స్టోరేజెస్ ఉంటాయి. సో, స్టోర్ చేసుకునే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ట్రాన్స్‌పోర్ట్ సరైన టైంకి, సరైన మార్కెట్స్‌ని రీచ్ అయ్యే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడం. ఇవేనా అండి ప్రాబ్లమ్స్? ఒకటి వాటి యొక్క నేచర్ పెరిషబుల్. 2 ఇన్‌పుట్ కాస్ట్ ఎక్కువ. 3 మార్కెట్‌లో రోజుకు రోజుకు మారుతూ ఉంటాయి. 4 గవర్నమెంట్ సపోర్ట్ ఎంఎస్‌పీ లాంటివి లేవు దానికి. ఐదోది అగ్రో ప్రాసెసింగ్ ఫెసిలిటీస్ అవి అన్ని ప్రాంతాల్లో అవైలబుల్‌గా లేవు. ఎక్కడో కొన్ని చోట్ల ఉన్నాయి. డిస్పారిటీస్ ఉన్నాయి. దీంట్లో ఇనీక్వాలిటీస్ ఇవి ఉన్నాయి. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో స్టోరేజ్ గాని, ట్రాన్స్‌పోర్ట్ కానీ వీటిని లాజిస్టిక్స్ అంటాం. సో, లాజిస్టికల్‌గాను ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎస్పెషల్‌గా అందుకనే వీటిని ఎక్కువగా లోకల్ లెవెల్స్‌లోనే అమ్ముతూ ఉంటారు. అలా గాకుండా చాలా దూర ప్రాంతాలకు పంపించాలి అన్నప్పుడు ఎలాగా? పెద్ద ఫార్మర్ ఒక 100 ఎకరాల పొలం ఉంది. పంపించగలడు. కదా! అలా గాదు 4 ఎకరాలే పొలం ఉంది. తన యొక్క ప్రొడక్ట్‌కి మంచి ప్రైస్ రావాలనుకున్నాడు. ఎలాగా? ఒక ట్రాక్టర్ పెట్టి అక్కడికి పంపించలేడు. లేదా పంజాబ్‌కి పంపించలేడు. ఇట్లా ఉంటాయి ప్రాబ్లమ్స్. సో, వాటన్నిటిని అడ్రెస్ చేస్తూ పెరిషబుల్ గదా! మీకెందుకు? మాకమ్మండి, మాకివ్వండి. మేము వాటిని మంచిగా కోల్డ్ స్టోరేజ్ లాగా బోగీస్‌లో ఏసీ ఉంటుంది. టెంపరేచర్స్ మెయింటైన్ చేస్తారు. సో, వాటిలాగా ఎంతైనా సరే, మీరు ఎంత అయినా సరే మాకు ఇవ్వచ్చు. అది ఒక 100 టన్నులు అవ్వాల్సినక్కర్లేదు. కొన్ని 50 కేజీలైనా సరే మీరమ్మొచ్చు. సో, ఈ విధంగా లిమిట్స్‌ని తగ్గించి ఎక్స్‌పోర్ట్‌కి పొటెన్షియల్ కల్పించడం అనేది వెరీ ఇంపార్టెంట్ ఇష్యూ. దీంతో పాటు ఇంకొక విషయం. మనకి రీసెంట్‌గా కిసాన్ ట్రైన్ పేరెక్కడన్నా విన్నారా? కిసాన్ ట్రైన్ అనేది విన్నారా? వెరీ ఇంపార్టెంట్ ఇప్పుడు చూద్దాం. ఈ బడ్జెట్‌లో ప్రపోజ్ చేశారు. ఆల్రెడీ ఫస్ట్ కిసాన్ ట్రైన్ లాంచ్ అయింది. మన సౌత్ నుంచి ఫస్ట్ కిసాన్ ట్రైన్ ఎక్కడ? మన సౌత్ ఇండియాలో ఫస్ట్‌ది మన ఏపీ నుంచి ఢిల్లీకి వెళ్ళింది. అవునా? అనంతపూర్ టు ఢిల్లీ. సెకండ్ కిసాన్ ట్రైను ఇండియాలో. మన సౌత్ ఇండియాలో అది ఫస్ట్ కిసాన్ ట్రైన్. థర్డ్ ట్రైన్ కూడా రీసెంట్‌గానే లాంచ్ అయింది. ఇలాగ. కిసాన్ ట్రైన్ అనేటటువంటిది ఫస్ట్ కిసాన్ ట్రైన్ ఏమో మహారాష్ట్ర టు బీహార్. సెకండ్‌దొచ్చేటప్పటికి అనంతపూర్ టు ఢిల్లీ. థర్డ్‌ది కర్ణాటక నుంచి ఎక్కడికో ఉందన్నమాట. సో, కిసాన్ ట్రైన్ అనేటటువంటిది దీంట్లో ఏ టైప్ ఆఫ్ ఇదైనా పంపించొచ్చు. ఇక్కడేమో ఇందాక చూసినటువంటిది ఫ్రూట్ ట్రైన్. ఓన్లీ బనానాస్‌కి మాత్రమే స్పెసిఫిక్‌గా ఇక్కడ పెట్టారు. అది కూడా ఎక్స్‌పోర్ట్ కోసం. కానీ ఇక్కడ అలా గాదు. వితిన్ ద కంట్రీ డిఫరెంట్ ప్లేసెస్‌కి రీచ్ అయ్యేలాగా చూడాలి అని చెప్పి కిసాన్ ట్రైన్స్‌ని ప్రపోజ్ చేశారు. 2020 బడ్జెట్‌లో సక్సెస్‌ఫుల్‌గా ఇంప్లిమెంట్ చేశారు. 3 ట్రైన్స్ ఆల్రెడీ నడుస్తున్నాయి. రైట్? అది కూడా చూద్దామా? ఒకే పని అయిపోతుంది. ఎక్కడుంది ఇది? అది కూడా ఉంది. ఒకసారి చూద్దాం. అది చూసేసాక మిగిలిన వాటికెళ్దాం. ఆ! సౌత్ ఇండియాకి సంబంధించి ఇండియాస్ కిసాన్ రైల్. సో, ఇది ఇనాగరల్ కిసాన్ రైల్ అనేది టొమాటోస్, బనానాస్, స్వీట్ ఆరెంజెస్, పపాయాస్, మస్క్ మెలన్స్, మ్యాంగోస్ వీటన్నిటితోనూ మొదలైంది. స్మాల్ ఫార్మర్స్, ట్రేడర్స్ కూడా వీటి సర్వీసెస్‌ని యూజ్ చేసుకోవచ్చనమాట. చాలా తక్కువ టైంలో రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కంటే చాలా తక్కువ కాస్ట్‌తో వీటిని ట్రాన్స్‌పోర్ట్ చేయొచ్చు. ఫార్మింగ్ సెక్టార్‌కి ప్రయారిటీ ఇవ్వడం కోసం వీటిని తీసుకొచ్చారు. అనంతపూర్ ఫ్రూట్ బౌల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని పిలుస్తారు. అనంతపూర్‌లో హార్టికల్చరల్ సెక్టార్ ఫేమస్. సో, ఫ్రూట్ బౌల్ ఆఫ్ ఏపీ అని పిలుస్తారనమాట. అక్కడి నుంచి మొదలైందిది. ఇదిగో ఫస్ట్‌దొచ్చేటప్పటికి 7థ్ ఆగస్ట్‌న దే దేవ్లాలై మహారాష్ట్ర నుంచి బీహార్‌లోని ధనపూర్‌కి అది మొదలైంది. తర్వాత దాన్ని 2 వీక్స్ వీక్లీ 2 సార్లు ట్రైన్ నడుస్తుంది. సెకండ్ అనేటటువంటిది మన అనంతపూర్ టు ఢిల్లీ అన్నమాట. దీంట్లో వీళ్ళేం చేశారు ఓన్లీ రైల్ సర్వీసెసే కాదండి. 1,00,000 క్రోర్ స్పెండ్ చేస్తాము. అగ్రికల్చర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్. 1,00,000 క్రోర్ అగ్రికల్చరల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ యూనియన్ గవర్నమెంట్ తీసుకొనొచ్చింది ఆల్రెడీ. సో, దాంట్లో మనకు కూడా కొంత మనీ వస్తుంది. దాన్ని ఉపయోగించి వీటికి సంబంధించి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని వాటిని ప్రొవైడ్ చేస్తామని చెప్పారు. కిసాన్ రైల్ కాన్సెప్ట్ అయితే క్లియర్ కదా! ఏం లేదండి. ఫార్మర్స్‌కి హార్టికల్చర్ ఎస్పెషల్లీ ఏ విధమైనటువంటి సపోర్ట్ కల్పించడం జరిగింది? రీసెంట్‌గా తీసుకున్న మెజర్స్ ఏంటి? ఇలా అడిగినప్పుడు ఇవి 2 మీరు మేజర్‌గా రాయగలగాలి. రైట్. ఇది రాయగలగాలి. ఓకే. అది గూడా మనకి క్లారిటీ వచ్చేసింది.
సో, ఇక్కడున్న కంటెంట్ కూడా అర్థమైపోయింది. నెక్స్ట్ 14థ్ ఇష్యూ వైఎస్ఆర్ పెన్షన్ కానుక. మనకి నేషనల్ సోషల్ సెక్యూరిటీ అసిస్టెన్స్ స్కీమ్ అనేదుందండి. అవునా? నేషనల్ సోషల్ సెక్యూరిటీ అసిస్టెన్స్ స్కీమ్ అనేటటువంటిది ఉంది. మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ కింద. పెన్షన్స్ అవన్నీ కూడా దీని నుంచి మనీ వస్తాయి. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనీ వస్తాయి. దాన్ని మనం వైఎస్ఆర్ పెన్షన్ కానుక అనొచ్చు. ఇంకొక పేరుతో పిలవచ్చు. ఏ పేరుతో అయినా పిలవచ్చు. సెంటర్ అనేటువంటిది కొంత కాంట్రిబ్యూట్ చేస్తుంది. స్టేట్ కొంత. కానీ సెంటర్ ఎంత 500 ఎంతో చాలా తక్కువ అమౌంట్ సెంటర్ నుంచి వచ్చేది చాలా తక్కువ అమౌంట్ అండి. మిగిలిందంతా స్టేట్సే. మిగిలిన స్టేట్స్‌లో మనలాగా 2500, 2200 ఇలా లేదండి. చాలా తక్కువ అమౌంట్. మన స్టేట్స్‌లో కొద్దిగా ఎక్కువ పెన్షన్స్ ఇవి ప్రొవైడ్ చేస్తున్నారు. ఎస్పెషల్లీ సదర్న్ స్టేట్స్‌లో అన్నమాట. సరే. ఎన్ఎస్ఎస్ఏ కింద ఇది వస్తుందన్న విషయం తెలుసుకోండి. సెంట్రల్ కాంపోనెంట్ ఉంటుంది కొంత. బట్ మేజర్‌లీ స్టేట్ గవర్నమెంటే స్పెండ్ చేస్తుంది దీని మీద. మరి యెస్. వైఎస్ఆర్ పెన్షన్ కానుక అనేటటువంటిది డోర్ స్టెప్ డెలివరీ వాలంటీర్స్ ద్వారా డోర్ స్టెప్ డెలివరీ చేయాలి అన్న విధంగా దీన్ని తీసుకొనొచ్చారు. ఇంతకుముందు 65 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి ఓల్డ్ ఏజ్ పెన్షన్, ముసలి వాళ్ళ పెన్షన్స్ అంటారు. అది ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు మనము 60 ఇయర్స్‌కే దాన్ని తగ్గించడం జరిగిందనమాట. రిచ్ పూర్ ఇన్ ఏపీ లేదండి. సోషల్ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. అది రిచ్ అవ్వచ్చు, పూర్ అవ్వచ్చు. రిచ్ అని చెప్పను గానీ, ఇప్పుడు ఒక ఫ్యామిలీ ఉందండి. సో, ఇక్కడ మీరు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని గమనించి చూడండి. ఒక ఫ్యామిలీ ఉంది. సో, ఆ ఇంట్లో ఒక ముసలామె ఉంది. వాళ్ళ కొడుకులు ఎంతన్నా సంపాదించొచ్చు. వాళ్ళ కూతుర్లు ఎక్కడన్నా ఉండొచ్చు. వాళ్ళకి ఎంత పెద్ద ఇల్లన్నా ఉండొచ్చు. "నువ్వేం చేసావు ముసలామా?" అని ఆమెను ఇప్పుడు క్వెషన్ అడిగేదానికి లేదు. ఆమె తినేంత ఆమెకొస్తుంది గదా డబ్బులు. అదొక స్వాభిమానం. అర్థం జేసుకోవాలి. ఓన్లీ మనీ కాంపోనెంట్ కాదు. సో, ఆమెకి ఓకే. 2500 వస్తుందిలే. ఆమున్నా మనకేం భారం గాదులే అన్న ఫీలింగ్ ఇప్పుడు ఫ్యామిలీస్‌లో ఉంది. ఎస్పెషల్‌గా మీరు చాలా ఏరియాస్‌లో గమనించి చూడండి. రిచ్ ఫ్యామిలీస్‌కి అక్కర్లేదండి. మామూలుగా అయితే పూర్ ఫ్యామిలీస్‌కివ్వాలి. కానీ మనకి ప్రాక్టికల్‌గా మనం చూస్తే లోవర్ మిడిల్ క్లాస్‌లో ఉన్న వాళ్ళకి గూడా వస్తుందిది. అవునా పెన్షన్స్? అవునా కాదా అండి? సో, ఎస్పెషల్‌గా ముసలి వాళ్ళకి సంబంధించి నేను గమనించినంత వరకు అది వాళ్ళ పిల్లల ఇన్‌కమ్ ఎలా ఉంది అన్నది మనం పక్కన పెడితే వాళ్ళకెంత ఇన్‌కమ్ వచ్చినా సరే చాలా మందికి నా డబ్బులు నాకొస్తుంది అన్న ధైర్యాన్ని కల్పించింది ఈ పెన్షన్ స్కీమ్స్. అవునా అండి? ప్రాక్టికల్‌గా గమనించి చూడండి మీకు ఆ పాయింట్ అర్థమవుతుంది. ఆ ధైర్యం అయితే ఎంతో కొంత తీసుకొని రావడం జరిగింది. ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ పెంచారు. రూ. 2250 వస్తున్నాయి. 2500 చేస్తామన్నారు. చూద్దాం. యెస్ అండి. ఒక భరోసా అది. రైట్? సరే. పెన్షన్స్‌కి సంబంధించి డిజేబుల్డ్ పెన్షన్స్, క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఉన్న వాళ్ళ పెన్షన్స్, పెన్షన్ డెలివరీ ఎలా చేస్తారు? ఓవరాల్‌గా 54.64 లక్షల మందికి 54.64 లక్షల మంది బెనిఫిషియరీస్‌కి ఈ పెన్షన్ స్కీమ్ వైఎస్ఆర్ భరోసా అన్న పెన్షన్ స్కీమ్ ఉందన్నమాట. నెక్స్ట్ దిశ పోలీస్ స్టేషన్. దిశ తెలుసు కదా మనకి దిశ ఇన్సిడెంట్ జరగడము. సో, ఆ తర్వాత దీనికి సంబంధించి ఒక దిశ చట్టం అనేది తీసుకొని రావడము. ఫస్ట్ దిశ పోలీస్ స్టేషన్‌ని లాంచ్ చేయడం జరిగిందన్నమాట రాజమహేంద్రవరం, ఈస్ట్ గోదావరిలో. రైట్? దీన్ని తీసుకొని రావడం జరిగింది. ఫీమేల్ విక్టిమ్స్ ఆఫ్ సెక్షువల్ అసాల్ట్స్, హీనియస్ క్రైమ్స్. దేని కింద? ఇదిగో సెక్షువల్ అసాల్ట్‌కి సంబంధించిన కేసెస్, ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్ యాక్ట్ దీని రిలేటెడ్‌గా వచ్చే కేసులను డీల్ చేయడానికి ఇవి తీసుకొనొచ్చారు. అంటే స్పెసిఫిక్‌గా సెపరేట్‌గా అని కాదు. మీరు చూస్తే చాలా మనకి విమెన్ పోలీస్ స్టేషన్స్ అని ఉంటాయి. అవునా? విమెన్ పోలీస్ స్టేషన్స్ లాగే ఇది. కాకపోతే స్పెసిఫిక్‌గా ఇంకా దాంట్లో ఫిల్టర్ చేసి ఇంకొన్ని కేసులు స్పెసిఫిక్‌గా దీని మీద అన్నమాట. సో, వీటికి సంబంధించి ఒక యాప్‌ని తీసుకొని రావడం గాని, దిశ బిల్ అనేటటువంటిది ఏపీ గవర్నమెంట్ పాస్ చేయడం జరిగింది. 21 డేస్‌లోనే పనిష్మెంట్ ఇస్తాము ఇదంతా. కానీ ఇది ఇంకా పెండింగ్‌లో ఉందా లేదా? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అప్రూవల్ ఇచ్చారా వీటికి? ఈ బిల్‌కి? ఒకసారి చెక్ చేసుకోండి. యెస్. పెండింగ్‌లో ఉంది. సో, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎందుకివ్వాలి? క్రిమినల్ క్రిమినల్ లా అనేటటువంటిది కన్కరెంట్ లిస్ట్‌లో ఉంది. అటు పార్లమెంటు, ఇటు స్టేట్ 2 చట్టాలు చేయొచ్చు. స్టేట్ లెజిస్లేచర్. పార్లమెంట్ చట్టంతో స్టేట్ లెజిస్లేచర్ చేసిన చట్టం కాంట్రోవర్సీ వచ్చినప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దాన్ని పరిగణలోకి తీసుకొని చూసుకోవాలి. రైట్? సో, అందువల్ల అది ఇంకా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర పెండింగ్‌లో ఉంది. బట్ ఏదేమైతేనేమి ఈ దిశ పోలీస్ స్టేషన్స్ అనేటటువంటివి తీసుకొనొచ్చారు. దానికి సంబంధించి కౌన్సిలర్స్ ఉండడము, మొబైల్ కిట్స్, రైట్? మెడికల్ సైంటిఫిక్ ఎవిడెన్స్‌ని గ్యాదర్ చేయడానికి, విక్టిమ్స్‌ని చూసుకోవడానికి ఇట్లా
దిశ పోలీస్ స్టేషన్స్‌ని 18 డెడికేటెడ్ దిశ పోలీస్ స్టేషన్స్‌ని తీసుకొని రావాలి. 13 డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్‌లోను, 5 పోలీస్ కమిషనరేట్ లిమిట్స్‌లోను తీసుకొని రావాలన్నది ఆబ్జెక్టివ్ అన్నమాట. నెక్స్ట్, నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇష్యూ న్యూస్‌లో ఉన్నదేంటి? వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ స్కీమ్. ఈ వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ స్కీమ్‌లో ఏపీ పార్ట్‌గా ఉంది. ఆల్రెడీ మనకి 3 ఇయర్స్ బ్యాక్ నుంచే పోర్టబిలిటీ అనేది ఉంది. పోర్టబిలిటీ అంటే మీనింగ్ ఏంటండి? పోర్టబిలిటీ అంటే ఏంటి ఇక్కడ? హ్మ్. అంటే ఏపీలో ఉన్న తెలంగాణలో రేషన్ తీసుకోవచ్చు. తెలంగాణలో ఉన్న ఏపీలో రేషన్ తీసుకోవచ్చు. అలాగే ఏపీలో ఏ ప్లేస్‌లో ఉన్నా, ఏ ప్లేస్‌లో అయినా రేషన్ తీసుకోవచ్చు. అన్నది పోర్టబిలిటీ. కానీ ఇది ప్రాపర్‌గా వర్క్ అవుతుందా అంటే క్వెషనబుల్. మీరు గమనించుంటారు. లాక్‌డౌన్ టైమ్‌లో వర్కౌట్ అయిందా? అవ్వల. అంతకుముందు కొన్ని నెలలు అయింది. ఆ తర్వాత కాలా. అవునా? సో, ఇప్పుడు అంతెందుకండి. ఒకే జిల్లాలో ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికెళ్ళి తీసుకోండి చూద్దాం. పోర్టబిలిటీ ఎక్కడుందో. బట్ పేరుకైతే ఉంది. పేరుకైతే పోర్టబిలిటీ ఎన్నో సంవత్సరాలు 3 ఇయర్స్‌గా ఉంది మనకి. వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ స్కీమ్ కింద సెంట్రల్ గవర్నమెంట్ కంట్రీలో ఎక్కడైనా తీసుకోవచ్చు అని చెప్పింది. ఇంకా ఇంప్లిమెంటేషన్‌లోకి రాలేదండి. 21 స్టేట్స్ ఇవాళ మనం మాట్లాడుకుంటున్న టైంకి 21 స్టేట్స్ దీంట్లో వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్‌లో పార్ట్‌గా ఉంటాము అని సుముఖతని వ్యక్తపరిచాయన్నమాట. అంటే ఓకే అని చెప్పాయి వాటికి. రైట్. ఓవరాల్‌గా 12 ఎగ్జిస్టింగ్ స్టేట్స్ ఉండేవి. ఆ తర్వాత 17 అయ్యాయి. ఇంకా కొన్ని యాడ్ అయ్యాయి. 21 స్టేట్స్ ప్రస్తుతానికి మేము రెడీ దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి అన్నారు. బట్ దానికి కావాల్సిన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ ప్రాపర్‌గా లేదండి. మీరు ఇప్పటికే రేషన్ షాప్స్‌లో చూస్తే ఒకరోజు మెషిన్ పనిచేస్తదంటారు. 2 రోజులు పక్కన పెడుతున్నారు. అవునా? ప్రాక్టికల్‌గా ఇవన్నీ చూస్తున్నారా? సో, మీరు ఉన్న ప్లేస్‌లో ఇవన్నీ గమనించరండి ఒకరోజు. నేను ఈ మధ్య గమనిస్తున్నాను. ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పేసి. మిషన్ పనిచేయదు. ఖచ్చితంగా నెలలో ఒక రోజో, 2 రోజులో రేషన్ అన్ని రోజులు ఇవ్వరు గదా! ఎన్ని రోజులు ఇస్తారు? 3 రోజులో, 4 రోజులో ఇస్తారనుకుంటాను. వారం ఇస్తారు. సో, ఆ వారంలో ఒక రోజో, 2 రోజులో 15 రోజులా? ఏమో అండి. ఇక్కడ అడిగితే 4 రోజులు, 5 రోజులు అని చెప్పారు. 15 రోజులు ఇవ్వాలా? కానీ ఎన్ని రోజులు ఇస్తున్నారు? అన్నది ఇంకోటి. రైట్? ఆ! ఎన్ని రోజులు ఇస్తారనేది 15. బట్ ఇక్కడ చూస్తే మాత్రం కొన్నిసార్లు 3 రోజులంటారు. కొన్నిసార్లు వారం రోజులే అంటారు. రకరకాలుగా ఉందండి. అంటే గ్రౌండ్ రియాలిటీ ఇక్కడికి వెళ్లి చూస్తే. సరే ఏదేమైనప్పటికీ కావాల్సినవేంటి? వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ స్కీమ్‌ని ఇంప్లిమెంట్ చేయాల్సుంటే మనకు కావాల్సినవేంటి? ఒకటి ఆధార్ బయోమెట్రిక్ ఉండాలి. కదా! ఆధార్ బయోమెట్రిక్ ఉండాలి. రెండోది పోర్టబిలిటీకి ఒక డేటాబేస్ ఉండాలి. అంతేనా? పోర్టబిలిటీకి ఒక డేటాబేస్ ఉండాలి. ఆధార్ బయోమెట్రిక్ ఉండాలి. ఉంటేనే ఇది వర్కౌట్ అవుతుంది. సో, డేటాని ఇంకా కంపైల్ చేసి అన్ని స్టేట్స్ ఇచ్చిన దాన్ని ఒక డేటాబేస్‌లో పెట్టాలి. అదంతా ఇంకా అవ్వలేదు. సో, అందువల్ల వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ స్కీమ్‌ని జూన్ 2020 టార్గెట్ యాక్చువల్‌గా. కానీ అది అవ్వలేదు ప్రస్తుతానికి. బట్ దానివల్ల ఉండేటటువంటి ఉపయోగాలేంటి అన్నది మనం తెలుసుకోవాలి. చూడండి. వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ వల్ల ఉపయోగాలేంటి? పోర్టబిలిటీ. ఓవరాల్‌గా 60 క్రోర్ బెనిఫిషియరీస్‌కి ఇది యూజ్ అవుతుంది. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కింద సబ్సిడైజ్డ్ ఫుడ్ గ్రెయిన్స్ అవి తీసుకోవడానికి. రైట్? సో, మరి ఎందుకని? ఇదిగో ఆల్రెడీ సుప్రీం కోర్ట్ అనేటటువంటిది మీరిదిగో వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్‌ని ఇంప్లిమెంట్ చేసేదానికి లాక్‌డౌన్ టైమ్‌లో అయినా అట్‌లీస్ట్ మెజర్స్ తీసుకోండి. వాళ్ళ దగ్గర రేషన్ కార్డ్ ఉంటే చాలు. రేషన్ సప్లై చేసేలాగా చూడండి అన్నారు. ప్రస్తుతానికి అది ఇంకా అవ్వలేదన్న విషయం మనకు తెలియాలి ప్రాక్టికల్‌గా. మరి వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ ఎప్పుడు తీసుకొచ్చారు? జూన్ 2019లో. ఫస్ట్ జూన్ నుంచి ఇంప్లిమెంట్ చేయాలన్నది టార్గెట్. కానీ అవ్వలేదు. మైగ్రెంట్ వర్కర్స్ మిగిలిన బెనిఫిషియరీస్ ఎవరైతే పీడీఎస్ నుంచి వాళ్ళ ఊర్లో అయితే తీసుకుంటున్నారో వాళ్ళు ఎక్కడి నుంచైనా తీసుకునే విధంగా ఇది తీసుకొనొచ్చారు. రేషన్ కార్డ్స్ పోర్టబిలిటీ అనేటటువంటిదన్నమాట. ఇంప్లిమెంట్ చేయాలన్నారు. బట్ తెలుసు కదా! చేయట్లేదు. నెక్స్ట్ ఆన్‌లైన్ మేనేజ్‌మెంట్ ప్లాట్‌ఫార్మ్. దేనికి సంబంధించండి? ఫస్ట్ ఇది ఎన్విరాన్మెంట్‌కి సంబంధించి ఎన్విరాన్మెంట్‌కి సంబంధించి వేస్ట్ మేనేజ్‌మెంట్ అండి. సారీ. వేస్ట్ మేనేజ్‌మెంట్. ఆన్‌లైన్ వేస్ట్ మేనేజ్‌మెంట్ ప్లాట్‌ఫార్మ్‌ని ఫస్ట్ టైమ్ ఇండియాలోనే ఫస్ట్ టైమ్ మన ఏపీ స్టేట్ లాంచ్ చేయడం జరిగిందనమాట. ఆన్‌లైన్ వేస్ట్ మేనేజ్‌మెంట్ ప్లాట్‌ఫార్మ్ అనేటటువంటిది జూన్ 5 ఎందుకు లాంచ్ చేసినట్టు ఇంతకి? జూన్ 5 ఎందుకు లాంచ్ చేశారు? ఎన్విరాన్మెంటల్ డే. యెస్. వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే కాబట్టి, ఆ రోజున దీన్ని లాంచ్ చేయడం జరిగింది. దానికోసం ఆంధ్రప్రదేశ్ ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ అనేటువంటిది ఉంది. ఓకే. ఇక్కడే ఉందా? రైట్. సరే. సో, ఆహ్, ఆంధ్రప్రదేశ్ ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ తీసుకొనొచ్చింది. దీని కింద
ఇండస్ట్రియల్ గమనించాలి. ఇక్కడ పదాలు గమనించండి. ఇండస్ట్రియల్ టాక్సిక్ వేస్ట్ ఏదైతే ఉందో దాన్ని 100% సేఫ్ డిస్పోజల్ ఉండాలి అన్న ఆబ్జెక్టివ్‌తో దీన్ని తీసుకొచ్చారు. మరి దీన్ని ఇంప్లిమెంట్ చేసేదెవరు? ఆంధ్రప్రదేశ్ ఎన్విరాన్మెంటల్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ ఏపీఈఎంసీ అనేది ఇంప్లిమెంట్ చేస్తుంది. దీని ప్రకారం ఒక ఈ ప్లాట్‌ఫార్మ్ అన్నమాట. దాంట్లో ఏముంటాయి చూద్దామా? ఇదిగో గవర్నమెంట్ కంపెనీ ఇది ఇండస్ట్రియల్ వేస్ట్‌ని హ్యాండిల్ చేస్తుందన్నమాట. సో, ఇదొక ఫ్రేమ్‌వర్క్‌ని తీసుకొనొస్తుంది. ఏమని? ఇదిగో ఉంటే దాన్ని ముందుగా డివైడ్ చేయండి. ఏది హజార్డస్, ఏది నాన్ హజార్డస్, ఏది ఈ వేస్ట్ ఇలాగ ఎలా పడితే అలా గాదు. ముందు సెగ్రిగేట్ చేయండి. దాని ప్రకారం మనకి మన సెంట్రల్ గవర్నమెంట్ అనేటటువంటిది వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ అనేవున్నాయి. ఈ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ అనున్నాయి. ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ అనున్నాయి. ఇలా వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ ఉన్నాయి. సో, వాటి ప్రకారం వేస్ట్ జనరేట్ చేసే యూనిట్స్‌ని వాటిని ట్రేస్ చేయడము, వాటికి సంబంధించి వాళ్ళెలా హ్యాండిల్ చేస్తున్నారని చూడడము. సో, ఇంకా చూడండి. మేజర్ హైలైట్స్ ఏంటి? సో, వాటన్నిటిని మానిటర్ చేసుకోవడం. 6 అవర్స్ గుర్తుపెట్టుకోవాలి. ఈ ప్లాట్‌ఫార్మ్‌లో మామూలుగా 4 అవర్స్ తెలుసు. రీయూజ్, రెడ్యూస్, రీసైకిల్. రీయూజ్, రెడ్యూస్, రీసైకిల్, రీడిజైన్ ఇవి తెలుసు. కానీ ఇక్కడ రీయూజ్, రెఫ్యూజ్ అనేది ఇంకొకటుంది. ఇక్కడ రెఫ్యూజ్ లేదు. రీయూజ్, రెడ్యూస్, రీసైకిల్, రీడిజైన్, రీఫర్బిష్, రీమాన్యుఫ్యాక్చర్ ఇలాంటి 6 కాంపోనెంట్స్ 6 అవర్స్ అంటాం. ఆ ప్రిన్సిపల్స్‌ని ఇది ఫాలో అవుతుంది. స్క్రూటినీ చేసుకుంటుంది. ఇండస్ట్రియల్ వేస్ట్ ఎంతుంది? ఆడిట్ చేస్తుంది. సో, మీరు ఏ విధంగా ప్రాసెస్ చేస్తున్నారు? కో ప్రాసెసింగ్ ఫెసిలిటీ అంటే ఒక యూనిట్ వాళ్ళు జనరేట్ చేసే వేస్ట్‌ని ప్రాసెస్ చేసుకోలేకుంది. ఎందుకంటే ఎక్కువ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కావాలి. ఆ వేస్ట్‌ని మేనేజ్ చేయాలంటే. దాని బదులు ఇదిగో మీ ఒక 4, 5 కంపెనీలు కలిసి ఒకటే సెటప్ చేసుకోండి. అది అందరూ కలిసి యూజ్ చేసుకోండి. ఆ విధంగా చెప్పడము. సో, ఏపీ ఎన్విరాన్మెంటల్ ఇంప్రూవ్‌మెంట్ చట్టం. సో, దానికి అనుగుణంగా దీన్ని తీసుకొని రావడం జరిగింది. రైట్? సో, అది 17థ్ టాపిక్. మరి 18థ్‌ది కిసాన్ రైల్ స్కీమ్ అది చదివేశాం. ఇవి ఇవాల్టి 18 టాపిక్స్ అండి. ఇవాళ మనం ఎన్ని ఓవరాల్‌గా 10 టాపిక్స్ చదివాం. రేపు మళ్ళీ ఇంకొక 10 టాపిక్స్ చూద్దాం. రైట్? చెత్త నుంచి సంపాద కేంద్రాలు ఉన్నాయి కదా! ఉన్నాయండి. ఇక్కడ సాలిడ్ వేస్ట్ నుంచి, లిక్విడ్ వేస్ట్ నుంచి మీరు చెప్పినట్టు వేస్ట్ టు ఎనర్జీ అంటారు. అంతేనా? వేస్ట్ టు ఎనర్జీ లేదా వేస్ట్ టు వెల్త్. మీరు చెప్తున్న ఫిలాసఫీ అదనమాట. సో, ఇది ఉంది. ఇక్కడ చెప్తుందేంటంటే కొన్ని ఇండస్ట్రీస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రూట్ ఇండస్ట్రీస్ అని అంటారు. ఫ్రూట్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్. వాటి నుంచి తీసుకొని బయో ఇథనాల్‌కి తయారు చేయొచ్చు. కానీ అలా గాకుండా కెమికల్ ఇండస్ట్రీ, ఫెర్టిలైజర్ ఇండస్ట్రీ అనుకుందాం. దాని నుంచి వచ్చేటటువంటి వ్యర్థాలు ఇట్లాంటివి ఉంటాయి గదా! హజార్డస్ వేస్ట్. ఇండస్ట్రీస్‌కి సంబంధించి స్పెసిఫిక్‌గా వీటికి వాడలేకపోతే దాన్ని ఎలా ప్రాసెస్ చేయాలి? హజార్డ్‌ని నాన్ హజార్డస్‌గా మార్చాలి ఎంతో కొంత. అవునా? సో, ఆ విధంగా ఉండడానికి ఏ విధంగా వేస్ట్ మేనేజ్మెంట్ ఉంది, ఏంటి అని చెప్పి చూసుకోవడానికి ఎండ్ టు ఎండ్ మానిటరింగ్ చేసుకోవడానికి ఈ ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్‌ని తీసుకొచ్చారండి. ఆన్‌లైన్ ఏపీ ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ కార్పొరేషన్. కాకపోతే ఇక్కడ ఒక సాడెస్ట్ థింగ్ ఏంటో తెలుసా అండి? ఎప్పుడూ కూడా ఒక డెమోక్రసీలో, పార్లమెంటరీ డెమోక్రసీలో కంటిన్యూటీ అనేది ఇంపార్టెంట్. కంటిన్యూటీ. అంటే మనకి ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. ఇది యూఎస్ఏ లాగా అనుకోండి. ఎగ్జిక్యూటివ్‌ని వాళ్ళు చూజ్ చేసుకుంటారు. ఇప్పుడు వాళ్ళకి సెక్రటరీ ఆఫ్ స్టేట్ అన్నారనుకోండి. ఏది యూఎస్ఏలో. ఎక్స్‌టర్నల్ అఫైర్స్ మినిస్టర్ అని వాళ్ళ దృష్టిలో వాళ్ళకి. సో, వాళ్ళని ప్రెసిడెంట్‌గా ఎవరు ఎన్నికవుతారో వాళ్ళు చూజ్ చేసుకుంటారు. ప్రజలు వాళ్ళని ఎన్నుకోవట్ల. వాళ్ళని చూజ్ చేసుకుంటాడు. ప్రెసిడెంట్ చూజ్ చేసుకుంటారు. కానీ ఇక్కడ అలా కాదు గదా! అందరిని మనం ఎన్నుకుంటాం. డైరెక్ట్ గానో, ఇండైరెక్ట్ గానో ఏ విధంగా అయినా సరే. సో, మన వాళ్ళు ఒక పాలిసీ తీసుకొనొచ్చిన తర్వాత అది దాంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు దాన్ని స్క్రాప్ చేయడం వేరు. వాళ్ళు తీసుకొచ్చారు కదా! అని చెప్పి దాన్ని స్క్రాప్ చేయడం వేరు. ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ చెప్తానండి. మిగిలిన వాటి గురించి అంత ఐడియా లేదు గానీ ఆహ్, ఫిబ్రవరిలో అనుకుంటాను. ఫిబ్రవరిలోనో, జాన్వరిలోనో బస్ కోసం మేము వెయిట్ చేస్తున్నామనమాట. బస్ కోసం వెయిట్ చేస్తుంటే అక్కడొక మధ్య వయసు ఆయన. ఒక 45, 50 అట్లుంటాయి. చూస్తే గూడా అంత చదువుకున్నట్టు అనిపించలా. ఆయనన్నాడు, "చాలా సేపటి నుంచి ఉన్నారమ్మా ఇక్కడ బస్ కోసము. ఇంతకుముందు ఫోన్‌లో చూస్తే తెలిసేదంట బస్ ఎక్కడుందని. ఇప్పుడది పని చేయడం లేదంట" అన్నాడనమాట. అక్కడ నిల్చొని ఉన్నాము రోడ్డు దగ్గర. సో, ఊర్లో. ఊర్లో రెండే బస్సులో, మూడో బస్సులో ఉంటాయన్నమాట అమ్మమ్మోళ్ళ ఊర్లో. అక్కడి నుంచి రావడానికి నిల్చొని ఉన్నాం.
సో, ఆయన జెప్తున్నాడు. ఇంతకుముందు ఫోన్‌లో కొట్టి చూసుకునేవాళ్ళు. బస్ ఏ ఊర్లో ఉందని మా మా వాళ్ళు జెప్పేవాళ్ళని చెప్పాడనమాట. ఇప్పుడేమైంది తాత ఏదో అడిగాను నేను. సో, ఇప్పుడు రావడం లేదంట. ఇప్పుడు రావట్లేదంట. పోయిందంట. కొత్త కొత్త సీఎం వచ్చారు గదా! కొత్తగొచ్చిన తర్వాత రావడం లేదంట. ఇంతకుముందు బస్ ఎక్కడుందో తెలిసేదంట అని చెప్పారనమాట. సో, అది నాకు జీపీఎస్ ట్రాకింగ్ అండి సింపుల్‌గా. సో, ఆ యాప్ అనేది ఇప్పుడు పని జేయట్లేదు. యెస్. కొన్ని డేస్ ఇప్పుడు మళ్ళీ పని చేస్తుందా అండి? ఇప్పుడు మళ్ళీ పని చేస్తుందో తెలీదు. అప్పుడు అనుకున్నాను. అంటే అడ్వాంటేజ్ మంచివి ఉందా? పని చేస్తుందా? ఏమో చూడాలండి. అప్పుడైతే ఎక్స్‌పీరియన్స్ వచ్చింది. ఆ రోజు అనుకున్నాను. ఇలా ఉండకూడదు గదా! రిప్రజెంటేటివ్ డెమోక్రసీ అనేది ఉండేది కంటిన్యూటీ కోసమే గదా! అని. సో, ఇలాగ ఏ గవర్నమెంట్ అయినా సరే, ఎవరైనా సరే అండి. ఆహా! యాప్ అనేది వాళ్ళదా? ఏమో అండి. తెలీదు మరి. ఎందుకు ఏంటన్నది తెలీదు. బట్ కంటిన్యూటీ అనేది ఎందుకు మిస్ అయింది అనేది తెలియలేదు. కంటిన్యూటీ అనేది ఉండాలి గవర్నమెంట్‌కి సంబంధించి. రైట్. సరే. మళ్ళీ రేపు ఇంకొక 10 టాపిక్స్ చదువుదాం. అలాగా మనకి ఓవరాల్‌గా 50 వరకు 40-50 టాపిక్స్ కంప్లీట్ చేసేద్దాం ఏపీ కరెంట్ అఫైర్స్‌కి సంబంధించి. ఇవన్నీ క్లియరా? సో, ఇంకేం నెక్స్ట్ క్లాస్‌కేమన్నా కావాలి అంటే రాసుకొని రండి. ఏపీ రిలేటెడ్‌గా ఇంకేమన్నా కరెంట్ అఫైర్స్ డీల్ చేయాలి అని మీరు అనుకుంటే, ఏమన్నా కొన్ని రాసుకొని రండి. అడిషనల్‌గా నేను చెప్పేదానికి ఎక్స్‌ట్రాగా దాన్ని ఎల్లుండి క్లాస్‌లో అలాగ మనం ఇంప్లిమెంట్ చేద్దాం. సరేనా? యెస్. ఇది ఇవాల్టి మన సెషన్. దీనికి సంబంధించి కంపల్సరీగా ఫీడ్‌బ్యాక్ షేర్ చేయండి. ఇంకా మనం బెటర్‌గా చెప్దాం క్లాసెస్. ఫీడ్‌బ్యాక్ షేర్ చేస్తే, ఇంకా ఎలా ఇంప్రూవైజ్ చేసుకోవాలి ఏంటి అన్నది ఇంకా మనం చూద్దాం. ఇది ఇవాల్టి సెషన్ అండి. రేపు మళ్ళీ కలుద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్. థాంక్ యూ వెరీ మచ్. బై.